సర్వమును సృష్టించిన మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు రక్షకుడు భూ దిగంతముల వరకు వ్యాపించిన మరి యేసుక్రీస్తు నామముల రాజులైన యాజక సమూహం అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఏర్పాటు చేసుకున్న ఈ ఘనమైన కార్యక్రమం, ఇంతకుముందే మనం విన్నట్టుగా మనం యాజకులమేనా, రాజులమేనా? యాజకులమైతే అబ్రహాముకున్నట్టి ప్రవర్తన, నడవడిక, ఆశ, అయితే కనుక అందుకు తగిన ప్యాషన్, కోరిక ఉన్నదా లేదన్న సంగతిని గురించి కొద్ది మాటలు. అలాగే ఒకవేళ నేను రాజునని మనం చెప్పుకోవాలనుకుంటే ఒక దావీదుకున్న రోషం, ఆ పౌరుషం, లేకపోతే దేవుని మీద ఆయనకున్నైతే కనుక ఖచ్చితమైన నమ్మకత్వం మనకున్నదా లేదన్న సంగతిని గురించి కొద్ది మాటలు. ఎందుకంటే ఈరోజు ఒక అబ్రహాము లేక ఒక దావీదులా మనం ఉండాలి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు సేవకులు చాలామంది ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ లోకంలో కొన్ని సందర్భాల్లో వారిని చూస్తూ వచ్చినప్పుడు తాము ఎందుకు దేవుని సేవలోకి వచ్చారో కొంతమందికి నిజంగానే తెలియలేదు. ఏమైంది అని అడిగితే, ఏమండి మీరు ఎందుకు ఏం చేస్తున్నారని అడిగితే వారి నుంచి సరైన సమాధానం కూడా లేదు. నేను కనీసం ఒక సాటి సేవకుడిగా వారి నుంచి కోరుకునే ఆ ప్రేమ, ఆప్యాయతలు కూడా వారి దగ్గర టెక్నికల్ లేవండి. పెద్దవారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా, చాలామంది పెద్దవారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని చూసి మాట్లాడుతున్నప్పుడు, ఎదులండి ఆ రోజులు వేరు, నేను చేయాల్సిందంతా చేసేసాను, నేను చేయాల్సిందంతా ఆ రోజు చేశానండి, మీకంటే స్పీడ్గా ఉన్నానండి, ఎన్నో చోట్లకి తిరిగాను, ఎంతో చక్కగా పాటలు పాడేవాడిని, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేవాడిని, ఇంక ఇప్పుడు లేదులేండి, ఇది మీ టైం, మీరు చూసుకోండి, నేను డ్రాప్ అయిపోతున్నానని చాలామంది పెద్దవారు అనుకున్న వాళ్ళు కూడా, ఒక గొప్ప ఘనమైన కార్యక్రమం చేసిన వారు కూడా ఒకలాంటి నిరాశ, నిస్పృహలతో కూడుకున్న పనులైతే కనుక వాళ్ళు, అంటే వాళ్ళ మాటలైతే కనుక నేను విన్నానండి. కానీ నేను అనుకున్నాను, ఒకప్పుడు మీరు గొప్ప సువార్త చేసిన మాట వాస్తవమే, మరి ఈరోజు చివరి వరకు అలా చేయమని దేవుడు చెప్పాడా? లేకపోతే కొన్నాళ్ళకైతే కనుక నువ్వు రిటైర్ అయిపో, కొన్నాళ్ళు నువ్వు బ్రతుకు, తర్వాత అయితే కనుక నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు ఇంతకుముందు చేసింది సరిపోద్దని ఎక్కడైనా చెప్పాడా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది, కానీ అంతము వరకు సహించిన వాడు మాత్రమే రక్షించబడను. అంటే అంతం వరకు ప్రేమ ఉండాలని కోరుకున్నాడా? ఉన్నాడని కోరుకున్నాడా? ఆఖరి క్షణం వరకు మీ ఒంట్లో ప్రాణం ఉన్నంతసేపు మీరు దేవుని పనిలో ఉండాలని కోరుకున్నాడా? ఏదో లోకంలో ఉద్యోగాలు చేసినట్టుగా కొన్నాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుందా దేవుని సేవకులకి? మీరేమనుకుంటున్నారు? మధ్యలో అయితే కనుక బ్రేక్ వచ్చేటట్టుగా రిటైర్మెంట్ ఉంటుందని మీరు కూడా అనుకుంటున్నారా? అలా ఏమీ ఉండదండి. దేవుడైతే కనుక నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను కూడా దేవుడిని అదే అడుగుతున్నాను. ఒకవేళ దేవుడే కనుక నాకు అవకాశం ఇస్తే, ఇదిగోలా మైకు పుచ్చుకొని మీతో మాట్లాడుతూ నా ప్రాణం విడిచిపెట్టితే కనుక అదృష్టంగా భావిస్తాను. అలా కాకుండా నేను మాట్లాడే యోగ్యత లేకుండా, మైకు పుచ్చుకునే యోగ్యత లేకుండా నేనైతే కనుక ఇంకా 100 సంవత్సరాల పాటు బ్రతుకుతానికి ఆయుష్ తీసుకుని మంచం మీద అయితే కనుక అలా పడుకుని బతుకుతారనుకుంటున్నానా? మీరు ఎలా అనుకుంటున్నారు? ఏది కోరుకుంటే బాగుంటుంది? బ్రతికినంతకాలం ఆఖరి క్షణం వరకు నేను మందిరంలోనే చనిపోతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఓ ప్రార్థన చేస్తున్నో, పాట పాడుతున్నో, వాక్యం చెప్తూ చనిపోతే మంచిదా? అలా కాకుండా ఇంక చెప్పినంతసేపు చెప్పానండి, తిరిగినంతసేపు తిరిగాను, చాలా సంఘాలు కట్టాను, చాలామందికి బాప్తిస్మాలు ఇచ్చాను, బోళ్ళని పెళ్ళిళ్ళు కూడా చేశాను, ఇక చాలండి, కొన్నాళ్ళైతే కనుక నేను చిన్నగా నా మనవలతో ఆడుకుంటూ, నా భార్యతో ముచ్చట్లు చెప్పుకుంటూ, నా బిడ్డలతో కలిసి ఆనందంగా గడుపుతాను అంటారా? ఏది కరెక్టు? అంటే మీరేమో అనుకుంటున్నారు? ఆఖరి క్షణం వరకు నేను సువార్త, నా చేతిలో ఈ బైబిల్ మిస్ అవ్వకూడదు, నా గొంతులైతే కనుక దేవునికైతే స్తోత్రం ఆగకూడదు, నేను ఎల్లప్పటికైతే కనుక నా విశ్వాసుల మధ్య నేను ఉండాలని కోరుకుంటున్నామా? కొద్దిసేపు అయితే కనుక రెస్ట్ కూడా తీసుకుందామని ఆలోచనతో ఉంటున్నారు. అంటే కొంతమంది మాటలు విన్నప్పుడు నాకు అర్థమైంది అదేనండి. ఈరోజు మీకు కూడా ఇక్కడ నుంచి మీకు చెప్పడంలో ఉద్దేశం కూడా అదే. ఎఫ్ఎస్సీ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ సంఘపు పాస్టర్ గారితో, దూతతో దేవుడు కూడా చెప్తున్న మాట కూడా అదే. మనం పోయిన వారం కూడా మీకు చదివి వినిపించాను. ఎందుకు ఈరోజైతే కనుక ఈ సంఘంలో దుర్బోధల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన ఆవశ్యకత వచ్చిందంటే, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడైతే కనుక సంఘ పాస్టర్లకు రాసిందండి. ఈ ప్రకటన గ్రంథం ఎవరికి రాశారు? ఎప్పుడైనా రాసినప్పుడు మీరు అడగండి, ప్రకటన గ్రంథం ఎవరికి రాశారు? ఎవరికి రాశారు అనుకుంటున్నారు? సంఘపు దూతలకు రాశారు. సంఘపు దూతలు అంటే ఎవరు? మీ సంఘానికి దూతలు మీరే. పాస్టర్ గారికి రాశారండి, విశ్వాసుల గురించి కాదు ఇది. పాస్టర్ గారిని బాగు చేస్తే కనుక విశ్వాసులు బాగుపడిపోతారండి. ముందు బాగుపరచాల్సింది ఎవరిని అనుకుంటే కనుక ముందు పాస్టర్ గారిని. ప్రకటన గ్రంథం రాసింది వాళ్ళకి. 7 సంఘపు దూతలకు ఎలాగూ రాయము, అక్కడ రాయబడిన మాట.
ఎఫెసులోని సంఘపు దూతకు రాయము, స్ముర్నలోని సంఘపు దూతకు ఎలాగూ రాయము, పెర్గములోని సంఘపు దూతకు ఎలాగూ రాయము, తూతేరులోని సంఘపు దూతకు ఎలాగూ రాయము, లేకపోతే సార్దిస్సులోని సంఘపు దూతకి, లేకపోతే కనుక ఫిలడెల్ఫియాలో సంఘపు దూతకి, లవోదికయలోని సంఘపు దూత అనగా సంఘం యొక్క సేవకులు, దైవజనులకు రాసిందండి ప్రకటన గ్రంథం. ఎవరికైనా కానీ భవిష్యత్తును గురించి తెలిపేది కూడా ఎవరికి తెలుపుతాడు? భవిష్యత్తును గురించి కూడా ఎవరికి చెప్తాడు? సహజంగా లోకమున్న సగటు మానవులకి భవిష్యత్తును గురించి తెలుస్తుందా? లేకపోతే దేవునికి చేత ఎన్నిక చేయబడే దైవజనులకు తెలుస్తుందా? సొదొమ గొమొర పట్టణముల యొక్క నాశనం ఎవరికి తెలిసింది? అబ్రహాముగా? అందరికీ తెలుసా? అబ్రహాముకు మాత్రమే. అలాగే జలప్రలయం గురించి అందరికీ తెలుసా? నోవుకు మాత్రమే తెలుసా? ఎందుకని? దేవుని ఎన్నికలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే దేవుడు భవిష్యత్తును చెప్తాడు. ఇప్పుడు లోకములకు తెలియని సంగతులు మీకు మాత్రమే దేవుడు ఎందుకు చెప్తారనుకుంటే, మీరు ఎవరి చేత ఎన్నిక చేయబడిన వారు? దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. అందుకని ప్రకటన గ్రంథాన్ని కూడా రాసినప్పుడైతే కనుక అందులో ఉన్న ఆయనకి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సంఘపు దూతలు, ఆ దైవజనులు ఎవరైతే ఉన్నారో, ఆ సంఘాలకి దూతలుగా ఎవరైతే ఉన్నారో వారితో చెప్పటం. ఇప్పుడు ఆ ఎఫెసు సంఘపు దూతకు రాసినప్పుడు ఏమని రాస్తుంది అనుకున్నప్పుడు ఒకసారి ఆ ప్రకటన గ్రంథంలోకి నేను డైరెక్ట్గా ఒకసారి వెళతాను. ఈరోజు మనకున్న అంశాన్ని అయితే కనుక కొంచెం టచ్ చేద్దాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. 7 సంఘములు అనుకున్నప్పుడు ఆ సంఘపు దూతల్లో తొలి సంఘం అనుకున్న ఎఫెసు సంఘం. ఇక్కడ కూర్చున్న మీరే. ఇందులో నేనేమి మిమ్మల్ని తప్పట్టట్లేదండి. అన్ని సంఘంలో సంబంధించిన విషయాలు అనుకున్నాయి. మొదటగా అయితే కనుక ఎఫెసు సంఘం అనుకుంటే ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది అందుకు సంబంధించిన వాళ్ళే. ఏంటి మీతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అనుకున్నప్పుడు చూడండి, మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, 7 నక్షత్రములు తన కుడి చేత, అంటే కనుక దూతలందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. లోకంలోని దైవజనులందరూ కూడా ఆయన మాట చెప్పునే ఉన్నారు. ఆయన అన్ని సంఘముల మధ్య తిరుగుతున్నాడట. ఆ దీపస్తంభములు అంటే సంఘములు అని అర్థం. అన్ని సంఘాల్లో తిరిగాడు ఆయన. అంతమంది సేవకులు కూడా ఆయన చెప్పు చేతిలో ఉన్నారు. అలాంటి వాడు చెప్తున్న సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎటు కూర్చున్న మీరు కూడా వచ్చినప్పుడు మీ గురించి ఒక మంచి ఒకటి చూస్తే కనుక సాక్ష్యం, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు. ఏం క్రియలు ఉన్నాయి మీ దగ్గర? మీరు చేసిన క్రియలండి. చదువుదాం, వివరణ వచ్చినప్పుడైతే కనుక చెప్తాను. అలాగే నీ కష్టము కూడా నాకు తెలుసు, నీ సహనం కూడా తెలుసు. మీకు అనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే కనుక మీతో ఆ మాట పలికాడో, నీ క్రియలు నాకు తెలుసు అన్నప్పుడు, నీ క్రియలు ఏమో తెలుసు అనుకుంటే కనుక మీరు భయపడుతున్నారా, ఆనందపడుతున్నారా? నీ క్రియలు, నువ్వు చేసినవన్నీ నాకు తెలుసు అన్నాడు దేవుడు. నువ్వు చేసినవన్నీ నాకు తెలుసు అని దేవుడు అంటే, దేవా స్తోత్రం ప్రభా, నేను మర్చిపోయామో అనుకున్నాను. నేను చేసిన పనులు నీ దృష్టికి రాలేదేమో అనుకున్నాను. దేవునికి స్తోత్రం. నా పడిన కష్టమంతా అక్కడ ఆయన చూస్తాడని ఆనందంతో మీరు ఉన్నారా? అమ్మ బాబోయ్, ఈ నా క్రియలన్నీ తెలుసు అన్నాడు అనుకుంటే, నేను చేసినవన్నీ చూశాను అన్నాడు అనుకుంటే కనుక కొంపదీసి మొత్తం అంతా బయటపడిపోయిందా అని భయపడుతున్నారా? మీరు 2 రకాల క్రియలు చేశారు. నీతి క్రియలు చేశారు, పాపపు క్రియలు కూడా మీరు చేశారు. మీ క్రియలు కనుక నీతి క్రియలు అనుకోండి, నీ క్రియలు నాకు తెలుసు అని దేవుడు అనగానే ఒక్కసారిగా ఆనందం వచ్చేద్దండి. ఎందుకంటే నేను చేసే ఎవరో చూడలేదండి, ఎవడ పట్టించుకున్నాడండి నన్ను, నేను ఎన్ని చేస్తే మాత్రం ఏంటి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కొన్ని పనులు మనం చేసినప్పుడు కూడా చూడట్లేదన్న బాధతో కొంతమంది ఉన్నారు. కానీ దేవుడైతే కనుక నీ క్రియలన్నీ నాకు తెలుసు అంటే కనుక ఒక్కసారిగా ఆనందంతో గొంతులేసేటట్టు ఉన్నదా? అలా కాకుండా నువ్వు చేసినవన్నీ నాకు తెలిసావయ్యా అన్నాడు అనుకోండి, అమ్మ బాబోయ్ చూసేసారంటావా? నేను 4 గోడల మధ్యన చేసినవి చూస్తాడా? నేను చీకట్లో చేసినవి చూస్తాడా? నేను ఎవరో లేరనుకునే దూరంగా ఉన్నప్పుడైతే కనుక చేసిన పనులు చూసేస్తారని భయపడుతున్నామా? ఆ మాట ఆయన చెప్పినప్పుడు దానిని బట్టి మనం ఆనందిస్తున్నామా, భయపడుతున్నామా? ఆనందమా, భయమా? మీకేమనిపించింది చెప్పండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మాట మనం అనినప్పుడు పరమందున్న దేవుణ్ణి చూసి సంతోషం ప్రభువా, నన్ను ఎవరో పట్టించుకోలేదు అనుకున్నాను, కానీ నన్ను అంతటిని చూస్తున్నవాడు, నన్ను హృదయపూర్వకంగా పరిశీలిస్తున్నవాడు కదా, నా అంతరంగంలో ఏముందో కూడా పరిశీలించేవాడు. దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనాలని చెప్పుకునే పరిస్థితిలోకి మీరు రండి. తప్పులు లేవని కాదు, అందరికి ఉన్నాయి. కానీ కడుక్కోవటం మీ చేతిలోకి ఇచ్చాడు, సబ్బు మీకే ఇచ్చాడు, నీళ్ళు మీ దగ్గరే ఉన్నాయి, చేతిలో గుట్ట కూడా మీ దగ్గరే ఉంది. ఒకవేళ ఇంకెప్పుడైనా కానీ నీ పనులు నేను చూశానంటే కనుక సిగ్గుపడే పరిస్థితి రానియకుండా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా నువ్వు ఉండేటట్టుగా మాత్రం చూసుకో, కడిగేసుకోండి. మీరు ఏదైతే కనుక దేవుని ముందు ఒప్పేసుకుంటున్నారో చూసుకోండి. ఇంకా ఆ పని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునే పరిస్థితి రాకూడదు.
నీ క్రియలు నాకు తెలుసు అంటే కనుక దేవా స్తోత్రం, మంచిది. ఇంక నేనే మాట్లాడక్కర్లా, గంట సేపు నేను ప్రార్థన చేయక్కర్లేదు. ఇంకా నా గురించి ఆయన ఎన్ని చూశాను అనుకుంటే నేను ఆనందపడిపోవటమే. అలాగే రెండోది అంటున్నాడు, నీ కష్టం కూడా నాకు తెలుసు. నువ్వు చేసిన పనులు సాధారణమైన పనులు కాదు. ఆ పనులు చేయాలనుకుంటే కనుక దానికి పడే కష్టం ఆషామాషినా? ఎంత ప్రమాదభరితమైన పరిస్థితులు మీరు ఒకప్పుడు ఉన్నారో తెలుసా? దాని కొరకు ఎన్ని రోజులు మీరైతే కనుక కన్నీళ్ళను దిగమింగుకున్నారో తెలుసా? మీరు చేసిన పనులు దేవుని నామము నిమిత్తమా నీతి కార్యములు చేయటం కోసం ఆకలి దప్పులతో మీరు ఉన్నారు. ఎన్నో దుర్భాషలు మీరైతే కనుక పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో నిందల అవమానాలు కూడా మీరు మోసారు. దానివల్ల మీకు కలిగిన కష్టం ఎవరు చూశారట? బాబును పట్టుకోండి, ఆ కష్టాన్ని ఎవరు చూశారట అని అంటున్నాడు. నీ కష్టాన్ని కూడా నేనైతే కనుక ఎరుగుతాను. మూడోది వచ్చేప్పటికల్లా నీ సహనం కూడా నాకు బాగా తెలుసు. నిజమే, ఇక్కడ కూర్చున్న మనలో కొంతమందికి ఉందండి. మనలో కొంతమందికి అయితే ఉందండి, ఎంత కష్టం వచ్చినా ఎంత వచ్చినప్పుడు కూడా ఓర్మితో భరించటం. సహనం అనే మాటకు వస్తే కనుక ఓర్మితో భరించటం, ఓర్పోటు ఉంటుంది. పర్వాలేదు, తట్టుకుంటాను. ఎందుకంటే మన ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అంతే కదా. పాపాత్ములు తనకు విరోధముగా చేసిన ఆ క్రియలన్నిటిని కూడా ఆయన ఏం చేశారట? సహనంతో ఓర్చుకున్నాడు ఆయన. సో ఆ సహనం కూడా మీ దగ్గర ఉంది. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం ఎవరు చూశారు? మనుషులు చూడకపోయినా కానీ దేవుడు వాటిని చూశాడు. ఓ సేవకునితో మాట్లాడుతున్నప్పుడు నీ కష్టం నాకు తెలుసు, లేకపోతే నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనము కూడా నాకు తెలుసు అని కిందకు వచ్చేటప్పటికి అన్నాడు. చూడండి, ఇక్కడ నీవు దుష్టులను సహింపలేవ, నీవు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుతున్నాను. మీకేం ఉందో తెలుసా? మీరు దుష్టులను సహించేవాళ్ళా, సహించలేని వారా? దుష్ట సాంగత్యము మీకు అసహ్యమా, లేకపోతే దుష్టునితో కలిసి ఉండటం మీకు ఇష్టమా? మాటల వరకు వస్తే కనుక ఆ దుష్టుని దగ్గరికి రానివ్వనని మనందరం అంటామండి. కానీ ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనం ఎక్కువ శాతం అయితే కనుక ఎవరితో కలిసి తిరుగుతుందో తెలుసా? వాడు దుష్టుడే, నాకెందుకు, నేను యథార్థంగా ఉన్నాను కదండి. కానీ ఆ దుష్టుని సహించలేకపోతే నువ్వేం చేయాలి? ఆ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది కనుక ఆ దుష్ట సాంగత్యాన్ని నేను ఏం చేయాలి? దుష్టులతో నేను కోరను. 15వ కీర్తన మీరు చదువుతున్నప్పుడైతే కనుక అక్కడ చెప్తున్నమాట, నేను దుష్టులతో అయితే కనుక కోరను. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, దొంగిలించిన నీరు తీపి, నువ్వు మాతో పాటు రాకూడదు, మనిద్దరం కలిసి దొంగతనం చేయకూడదు, మనిద్దరం కలిసి అయితే కనుక సుఖ సంతోషాలు పంచుకోకూడదు, నువ్వు మా దగ్గరికి వస్తే కనుక నీ జీవితానికి మేలు కదా అన్న ఉద్దేశంతో నేను పిలుస్తారే. వాళ్ళు ఏం చేస్తారు? అందుకని అక్కడ అంటున్నాడు, నువ్వు దుష్టులను సహించే మనస్తత్వమా, సహింపలేని మనస్తత్వమా? మొదట నువ్వు దుష్టులను సహింపలేవు. నిజంగా కనుక ఆ స్థితిలో మీరుంటే ధన్యులు, దేవునికి స్తోత్రం. రెండోది, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొనుచు. దొంగ అపోస్తులు ఈరోజు అయితే కనుక సమాజంలో తిరుగుతున్నారు. వారిని నువ్వు సహిస్తున్నావా? వారిని అయితే కనుక నువ్వైతే కనుక అసహించుకున్నావా? వాళ్ళు అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. అపోస్తులు అంటే తెలుగులో అయితే కనుక అపోస్తులు చెప్పాను కదా, కొన్ని పదాలండి ప్రాబ్లం అవుతుంది. మీరు దాన్ని తెలుగులోనే వినండి. తెలుగులోకి మీరు అలవాటు చేసుకుంటారంటే ఈజీగా అయిపోద్ది. దానికి ఎప్పుడు కూడా మనం సిగ్గుపడే పరిస్థితి రాదండి. అపోస్తలుడు అంటే కనుక అర్థం ఏంటి? పంపబడినవాడు. ఎవరి చేత? దేవుని చేత. రైట్. కొంతమంది దేవుని చేత పంపబడకపోయినప్పటికీ వాళ్ళు ఏమని చెప్పుకున్నారట? మేము దేవుని చేత పంపబడిన వారమనే చెప్పుకుంటున్నారు. వాడు దేవుని చేత పంపబడిన వారా కాదన్న సంగతి మీకు ఎలా అర్థమవుతుంది? వారి క్రియలను బట్టి. చెట్టు మంచిదా కాదన్న సంగతి వారి ఫలములను బట్టి మీరు ఎరగవచ్చు. అలాగే వారి క్రియలను బట్టి, వారి పలుకును బట్టి, ఆ పలుకు ద్వారా లేదా క్రియల ద్వారా వచ్చే ఫలితం ఉంటుందిగా, అట్లీస్ట్ ఆ ఫలం ఉంటుంది కదా. వారు చెప్పిన బోధ. అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి ఈరోజు నేను ఈ ప్రసంగం చెప్తున్నాను. ఈ పూటతో అయిపోలేదండి దీని సంగతి. ఇది ఒక నెల రోజుల పాటు అయితే కనుక దీన్ని పరీక్షించబడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ నేను చెప్పిన మాట మీలో చేసిన పని ఉంటుందిగా, ఊరకనే పోదు కదా. అది మంచి జరగచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు జరగవచ్చు. నేను చెప్పిన మాట మీరు అభినందించవచ్చు, కొన్ని సందర్భాలు అయితే మీరు దూషించే పరిస్థితి కూడా రావచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రెండింటి మధ్య డిబేట్ జరిగి చివరికి ఫైనల్గా ఒక రిజల్ట్ వస్తుంది. దానిని బట్టి ఆలోచిస్తే కనుక మేలా కీడా, మేలా కీడా. కొంతమంది ప్రసంగం చెప్పి వెళ్ళిపోతారు, తర్వాత ఎన్నెన్నో గొడవలు అవుతాయి తెలుసా. కొంతమంది పిలుస్తాం కదా, బహిరంగ సభలు పెట్టి గొప్ప ఆయనని పిలుస్తుంటే కనుక వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని అయితే కనుక వాళ్ళు ఏదోదో వాగేస్తున్నారు. చివరికి ఫలితం ఏమవుతుంది? వాళ్ళు వెళ్ళిపోతారే కరెక్టే, తర్వాత వచ్చి ఇబ్బందులు ఎవరు పడాలి? వారిని ఎవరైతే కనుక మీటింగ్స్ పెట్టి ఆహ్వానించిన దైవజనులు ఉంటారు చూసారా,
ఆ దైవజనుడి మీద ఎంత విపరీతమైన నెగిటివ్ ప్రభావం వస్తుందో తెలుసా? ఆ దైవజనుడి మీద విపరీతమైన నెగిటివ్ ప్రభావం వస్తుందో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వస్తే, మొన్న రీసెంట్గా అయితే కనుక మా బంధువులది ఒక పెళ్లి జరిగింది. మా బంధువులది పెళ్లి జరిగితే కనుక ఆ రోజు నేను అక్కడికి పెళ్ళికి నేను కూడా వెళ్ళాలి. మరి నేను కూడా సేవకుడిగాను వెళ్ళాలి, బంధువుగా కూడా వెళ్ళాలి. వాళ్ళేమో నన్ను వేదిక మీద కూడా పిలిచారు. నేను ఏదో కొద్ది మాటలు చెప్పమన్నారు, ప్రార్థన చేయమన్నారు. ఏదో ఏమంటే కనుక అది అంతే. వాళ్ళకి యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నేను తెలియదు. అయినప్పుడు కూడా పేపన్నారు. నేను చూసుకున్నాను. ఏదో 2 మాటలు చెప్పి నేను కూడా మీలాగానే కాముగా ఒక గెస్ట్గా వెళ్ళాను కనుక కూర్చున్నాను. ఈలోపు అక్కడున్న పాస్టర్ గారు అయితే కనుక పెళ్లి చేసానికి ఎవరైతే చీఫ్ గెస్ట్ పిలిచారో ఆ పాస్టర్ గారు లేచి ప్రార్థన మొదలుపెట్టారు, ప్రసంగం మొదలుపెట్టారు. దాదాపు సుమారు ఒక 40 నిమిషాల పాటు ఆయన ప్రసంగం చెప్పారు. ఈ 40 నిమిషాల లోపల నేను ఒక్క క్షణం కూడా అయితే కనుక నెమ్మదిగా లేకపోయినా గుండెంతా కూడా దడ 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 కొట్టుకుంటూనే ఉందండి. పెళ్ళి అయితే కనుక చాలా ఖరీదుగా జరిగిన పెళ్ళి, పెద్ద కళ్యాణ మంటపంలో, ఏసీ కళ్యాణ మంటపంలో జరిగిన పెళ్ళి, క్రిస్టియన్ మ్యారేజే. ఆ పాస్టర్ గారి పెళ్ళి. ఆయన వచ్చి కనుక వాకింగ్ చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు 80% మంది అయితే కనుక అన్యులు. అక్కడ కూర్చున్న వాళ్ళు అయితే కనుక విశ్వాసుల కంటే కూడా, దేవుణ్ణి ఎరిగిన వారి కంటే కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. వీళ్ళకున్న బంధువులను బట్టి ఆయనేమో ఇద్దరు కూడా వియంకుల దగ్గరికి వస్తే, ఒక వియంకుడు అయితే కనుక కొంచెం ఊళ్ళో అయితే కనుక కొంచెం పలుకుబడి కలిగిన వాడు, మంచి వ్యాపారము, రాజకీయంగా పలుకుబడి కలిగిన వాడు. మా వియంకుడు అయితే కనుక తను వ్యాపారము, కొంచెం వియంకుడు పలుకుబడి కలిగిన వాడు. ఆయనకి తెలిసిన అయితే కనుక కాకుండా వేరు పెద్ద పెద్ద కులాల నుంచి వాళ్ళ నుంచి కూడా అయితే కనుక అందరూ వచ్చారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. ఈయనైతే కనుక భర్త అది మాకు ఆయన ఇచ్చిన పిల్లని ఇచ్చిన ఆయన అయితే కనుక ఆయన బ్యాంకులో పనిచేస్తారు. ఆయన ఫ్రెండ్స్, ఆయన బ్యాంకులో పనిచేసే అధికారులు వీళ్ళందరూ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చుండగైతే కనుక ప్రసంగం మొదలుపెట్టారు. మంచి వాల్యుబుల్ టైం అండి. వాల్యుబుల్ టైం అంటే కనుక ఒక విధంగా ఆ జరిగే ఆ వివాహాన్ని బట్టి దేవుడు ఏర్పరిచిన క్రమం ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో చెప్పడానికి మంచి సదవకాశం. ఏదో పౌలు గారు అంటున్నారు, ఒక మంచి సమయము ప్రాప్తించినది కదా అంటాడు. నిజంగా అంత మంచి సమయం. ఆయన అయితే కనుక వచ్చాడు. వచ్చిన వాళ్ళు అన్యులైన సంగతి ఈయనకి తెలియదు. ఎంతసేపు కూడా ఏదో నేనున్న స్థితిలోనే అందరూ ఉంటారనుకుంటారు. యేసుప్రభు అంటే కనుక ఈరోజు ఎందుకు పనికిరాని వారికే యేసుప్రభు అయిపోయాడు అండి ఈరోజు. ఎందుకంటే కనుక ఏమంది కదా, కులాల పేరు చెప్పుకుని కూడా పలానా కులాలకి యేసుప్రభు అయితే కనుక పరిమితం అయిపోయాడని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు వచ్చి. అన్యుల గురించి, అన్యుల ఆచారాల గురించి, బొట్లు గురించి, వాళ్ళు కట్టుకునే ఒడి బియ్యాన్ని గురించి, చిచ్చి నేను ఎలాంటిది అయితే కనుక పట్టించుకొని ఇలాంటివి చెయ్యను. మనోసారి పెళ్ళిలా జరిగింది. ఆ పెళ్ళికైతే కనుక ఆ పెళ్లి కూతురు బొట్టెట్టుకు వచ్చింది. బొట్టు తీస్తేనే పెళ్లి చేస్తానని చెప్పాను. అలాగైతే కనుక ఒడి బియ్యం వేసుకొచ్చింది. నేనైతే కనుక తీసి సంవత్సరం పడేమని చెప్పాను. అప్పుడే పెళ్లి చేస్తానని చెప్పాను. ఎన్ని ఎవరంటున్నారు? ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎవరు? మాట అర్థమవుతుందా? పెళ్ళి అంటే కనుక అవన్నీ చేస్తేనే శుభకార్యమని వాళ్ళు అంటారు. ఇప్పుడు మరి మెళ్ళో మంగళసూత్రం కట్టిస్తున్నాడు, ఇది ఎవరా కార్యక్రమాన్ని చెప్పాలి? అదైతే కనుక అక్కడ జరుగుతున్న తంతు, పెట్టే భోజనాలు, ఈ హడావుడి ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? పైగా జరుగుతుంది ఎక్కడ? కళ్యాణ మంటపం. కళ్యాణ మంటపంలో బ్యాక్గ్రౌండ్ ఫోటోలు ఎవరివి? కళ్యాణ మంటపంలో బ్యాక్గ్రౌండ్ ఫోటోలు ఎవరివి? ఇది మన స్థలమా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మంది అయితే కనుక ఇదని దేవుని సన్నిధా? ఈ సమయానికి ఈ స్థలాన్ని మన ప్రార్థన చేస్తే ఏం చేసాం? సన్నిధిగా వాడుకున్నాం. ఇప్పుడు నేను వచ్చేతే కనుక ఇప్పుడు మాట్లాడకూడని మాట్లాడితే కనుక ఇక్కడ వాళ్ళు ఊరుకుంటారా? ఆయన వచ్చే దగ్గర నిజంగా మీరు నమ్మరండి. అయ్యో ఇన్నాళ్ళు పడిన నా శ్రమంతా పోయింది కదా, మేము పడిన కష్టమంతా పోయింది. నీ బొట్టెవడ కావాలి? నువ్వు కట్టుకుంటావు, మడిబియ్యం కట్టుకుంటావా, మెళ్ళలో తాళి కట్టుకుంటావా, కాళ్ళకు మట్లు ఎట్టుకుంటావా? బైబిల్లో అయితే కనుక ఒకటే గుర్తుపెట్టి, ఇక్కడ కూర్చున్న చాలామంది వివాహం చేస్తున్న పెద్దలు ఉన్నారు, చాలామంది అయితే కనుక సేవకులు కూడా ఉన్నారు కదా, వివాహ రిజిస్టార్లు కూడా ఉండొచ్చు. బైబిల్లో పెళ్ళిలా చేయమని ఎవరైనా కానీ పలానా వాళ్ళు చేయాలని అక్కడ రాసిందా? యథార్థంగా మాట్లాడుకుంటే పెళ్ళికి దైవ సేవకునికి అసలు సంబంధం లేదు. దేవునికి ఎందుకంటే ఎంత అంటే కనుక ఇంకో విషయం, పౌలు గారు అంతటి వాడు కూడా చివరికి ఒక సమయం అన్నాడు తెలుసా, అసలు బాప్తిస్తంతో కూడా నాకు సంబంధం లేదన్నాడు. మీరు కొరింథీ రాసిన పత్రిక దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిస్తం కూడా నేను ఇవ్వను, నాకు ఎందుకు లేనిపోను కూడా, అది కూడా మరొకలా మార్చేస్తున్నారు వాడు. పెళ్ళి అనే మాటకు వస్తే కనుక మీరు ఆది కాండం చూస్తే కనుక దేవుడు చేశాడండి మొదటి పెళ్ళి అని. దేవుడు చేసింది మొదటి పెళ్ళా? మీరు అనుకున్నట్టుగా ఈరోజు మీరు చేసే పెళ్ళిళ్ళు దేవుడు చేశాడా? మీరు చేసే పెళ్ళ దేవుడు చేసింది? తాళి కట్టుకుని, బళ్ళు కట్టుకుని, భోజనాలు పెట్టించుకుని, లేకపోతే బాజా భజంత్రులు వాయించుకొని, ఖరీదైన బట్టలు కట్టుకుని, లేకపోతే మరొకటి చేసుకుని, ఇదా దేవుడు చేసిన పెళ్ళి? వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు ఎలా ఉండాలట? నిష్కల్మషమైన గాను. అడుగడుగున సొమ్ముతో కూడన్న మీ పెళ్ళికి, సొమ్ముతో ఖర్చు పెట్టుకుని లంచాలతోనో కట్నాలతోనో కానుకలతో కూడుకున్న మన పెళ్ళిళ్ళకి దేవుడు చేసిన పెళ్ళిళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? మనమైతే కనుక ఆదర్శంగా తీసుకుని ఇంకో పెళ్ళి ఉంటుందని మనం చదువుతాం. పెళ్లి కార్యక్రమం అనగానే ఆదికాండం 24వ అధ్యాయం చదువుతాం. రెబ్కమ్మ గారికి ఇస్సాకు గురించి అయితే చదువుతాం. అందులో అయితే కనుక బాజా భజంత్రులు ఉన్నాయా?
అక్కడ తాళి కట్టడాలు, దండలేయటాలు, మెట్లు పెట్టుకోవటాలు, బొట్లు పెట్టుకోవడానికి ఉన్నాయి అక్కడ. ఏమైనా భోజనాలు పెట్టడాలు పని ఉన్నాయి అక్కడ. మరి ఎందుకు అక్కడ లేనివి మనం ఎందుకు? మరి అక్కడ ఎవరు చేశారు? ఇంతకీ ఇస్సాకు పెళ్ళి ఎవరు చేశారు? ఇస్సాకు పెళ్ళి ఎవరు చేశారు? అబ్రహాం చేశాడా? అసలు అబ్రహాం మధ్యలో కూడా రాలేదు. అబ్రహాం ఆర్డర్ చేసి తప్పుకున్నాడు అంతే. భార్య వచ్చిన సమయంలో అబ్రహాం వచ్చి కనీసం అక్కడైతే కనుక ఏమన్నా ఇక్కడ స్వాగతం చెప్పడం కూడా లేదు. ఇస్సాకు తీసుకొచ్చి డైరెక్ట్గా ఇచ్చాడు. ఇస్సాకు ఆవిడ ఏం చేశారట? తల్లి యొక్క గుడారంలో తీసుకెళ్ళిపోయాడు. ఫినిష్. ఇంత సింపుల్గా ఉందండి క్రైస్తవ పెళ్ళి అయితే కనుక, అంత సింపుల్గా ఉంది. కానీ ఈరోజు దాన్ని ఎంత కాంప్లికేట్ చేసామో తెలుసా? ఆ పెళ్ళిని అనుకున్నప్పుడైతే కనుక అంత విలువగా ఉండవలసిన పెళ్ళిని కూడా ఈరోజు అయితే కనుక ఎంతమంది దుర్భాషలు ఆడేటట్టుగా మాట్లాడుతున్నామో తెలుసా? దీనికోసం ఈరోజు మ్యారేజ్ లైసెన్స్, రిజిస్టార్ లైసెన్స్ అయితే కనుక తీసుకుంటున్నారు. దైవ సేవకులే చేస్తున్నారు. నాలాంటి వాడే పైలు. ఇప్పుడు నేను కూడా అయితే కనుక ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి లైసెన్స్కి అప్లై చేయాలని మొన్న అనిపించింది నా పెళ్లి చూసిన తర్వాత. ఎవరెవరినో పిలిచి అయితే కనుక చివరికి నేను అనుకున్న సువార్త పాడైపోతుంది. దేవుడు కోరుకున్న దానికి ఈయన పలికే పలుకులకి ఏమన్నా సంబంధం ఉందా? నీ తోటి వారిని ఖండించేటట్టుగానో లేదు. ఖండించమంటే తప్పు చేస్తే ఖండించటం, కానీ వాళ్ళ ఆచారాలను పట్టుకునో సాంప్రదాయాలను పట్టుకునో వాళ్ళు చూసి చీపో అంటే కనుక అవతలవాడు ఏం చేస్తాడో? ఒక అన్నింటిని పిలవటం కోసం మనం ఉన్నామా? అన్నింటిని దూరం చేసుకోవడం కోసం మనం ఉన్నామా? నయానో భయానో, కక్ష చేతనో మిష చేతనో ఏదో ఒక విధంగా ఒక అన్యుని అనుకున్న దేవుని ఎరగిన వాడిని దేవుని సన్నిధికి పిలవాలనే కదా ఈరోజు మనం అందరం ఉన్నది. ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక వచ్చిన వాళ్ళు కూడా నిజంగా వెళ్ళిపోయారండి చాలామంది. మా కళ్ళ ముందు చూస్తామండి. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారండి. చీ అనే కాడికి చాలామంది ఉన్నారండి ఈరోజు ఊరికనే తిట్టట్లేదండి. వీళ్ళు చేసే పనికి మాలి వారు చేసిన పనులు బట్టి అయితే కనుక అలా అయిపోతుంది. అందుకని కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా దయచేసి దేవుడు మనకి ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి? దైవజనుల సమక్షంతో పెళ్లి జరగటం తప్పు కాదండి. ఎందుకంటే పవిత్రత అనే మాటకు వస్తే ఇది మనమే చేయగలం. ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని ఎరిగిన వారం కదా, దేవుని పరిశుద్ధతను పొందుకున్నామని కదా. విలువైన పెళ్లిని ఆ పరిశుద్ధంగా జరిగిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో పరిశుద్ధ వివాహాన్ని జరిగించడం కోసం పరిశుద్ధులైన దైవజనుల పక్షాన జరగటం మాత్రం దేవునికి స్తోత్రం. కానీ తీరా చూస్తే కనుక దైవ సేవకులు ఈరోజు అయితే కనుక మ్యారేజ్ బ్రోకర్గా తయారైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లిళ్ళ ప్యారేలుగా తయారైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పెళ్ళిళ్ళు చేసి అబద్ధాలే చెప్పి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసినంత కానీ రేపొద్దున పెటాకులు అయిపోయిన తర్వాత నింద ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? నింద ఎవరి మీదకి వెళ్తుంది? దేవుని నామానికి మహిమ అవమానమా? మిమ్మును బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంది అనుకుంటే కారణం ఎవరు? నేను కాదా? మీరు కాదా? ఈరోజు మనం చేసిన తప్పులను బట్టి కనుక దేవునికి అవమానం కలిగించే పరిస్థితి వస్తే దేవుడు అంగీకరిస్తాడా? నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం కూడా నాకు తెలుసు, నీ సహనం కూడా తెలుసు. అపోస్తులు కాకయే దొంగ అపోస్తుల్ని ఎవరైతే పేరు చెప్పుకుని వస్తున్నారో వారిని చూసి నువ్వైతే కనుక సహింపలేవని కూడా నాకు తెలుసు. ఎవరైతే కనుక ఇలాంటి మాటలు పలుకుతున్నారో వారిని అయితే కనుక మనం ఖండించే పరిస్థితి ఉందా? తప్పు కదా అలా మాట్లాడడం. మీరు ఎదుటి వాడిని అయితే కనుక హీనపరచడం తప్పు కదా. నువ్వు చేసేది ఏముంది ఇక్కడ? పేరుకు మాత్రమే దేవుని పేరు చెప్తున్నావు తప్ప ఈరోజు దేవుని పక్షంగా పరిశుద్ధంగా మీరు మాత్రం ఎంతవరకు ఉండాలని అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఈరోజు మన మనస్సులో అయితే కనుక నిజంగా ఉందా? మన మనసులో అన్నికి ఎందుకు వచ్చేటప్పుడు ఒక మాట చెప్తున్నాడు. మీరందరూ కూడా దయచేసి ఇది ఈరోజు అయితే కనుక దాని మీదనే మనమైతే కనుక మాట్లాడుకుందాం. మీకు ఇచ్చిన నోట్స్ కూడా ఆ ఒక చిన్న పాయింట్ మీద కనుక రాశానండి. అందరూ కూడా అయితే కనుక ధ్యానించండి. ఒకసారి కాదు, ఇది మళ్ళీ ఈ ప్రసంగం ఒకరు యూట్యూబ్లో పెడితే కనుక వినటానికి ప్రయత్నం చేయండి. అడ్రస్ కూడా ఇస్తున్నారు కదా, ఆ పుస్తకం మీద కూడా మీరు రాసాము, మీకు అది ఇస్తారు. రెండోది అయితే కనుక మళ్ళీ మీరు దాన్ని చదవండి. మీరందరూ లేదని కాదండి, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మీకు వాక్యం బాగా వచ్చండి. కానీ విషయం ఏంటంటే కనుక వెళ్ళవలసిన విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ప్రయత్నించేయండి. అన్ని మంచి పనులు చెప్పిన దేవుడు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ సంఘపు దోత లేకపోతే కనుక ఆ దైవజనునితో అయితే కనుక దేవుడు ఒక నెగిటివ్ మాట చెప్తున్నాడండి. ఏమి అనుకున్నప్పుడు ఒకసారి చదువుతున్నాను చూడండి, 4 వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎవరి మీద? నా మీదే, నీ మీద కూడా. మనందరి మీద దేవుడు ఒకరు తప్పు మోపుతాడటండి. ఏమి అనుకున్నప్పుడు మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేస్తావు. అంటే ప్రేమ లేని దైవజనుడా? ప్రేమ లేని పరిచర్య ఉందా? ఉంటుందా? ఉండదా? ప్రేమ లేని పరిచర్య ఉండదని మీరు అనుకుంటున్నారా? అయ్యో బలేటోడండి. పరిచర్య మెకానికల్గా జరుగుతుందండి, యాంత్రికంగా, ఆచారంగా, క్రమానుసారంగా వెళ్ళిపోద్ది. కానీ ఏమీ లేదు. ప్రేమ ఉండదండి. కొంతమంది అసలు ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. కొన్ని ట్రెడిషనల్ చర్చెస్ ఉంటాయి, దాంట్లో అయితే కనుక పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ ఇస్తారు. ఉద్యోగాలు మార్చినట్టుగా 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కొత్త కాపరి మీలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసు. ఆ సంఘం ఏంటో తెలియదు.
వాళ్ళు ఎవరు, ఇంతకీ వాళ్ళ బ్యాకప్ ఏంటి, వాళ్ళు అసలు ఏ విధంగా రక్షణ పొందారు, వాళ్ళ మనసులో ఉన్నది ఏంటి, వీళ్ళకున్న ఆత్మీయ అనుభవం ఏంటి ఏమీ తెలియదు. ఆ సమయానికి ఏర్పరచబడిన పట్టణాలు ఉంటాయి. ఆ పాటలు కూడా ఏం పాడాలో క్రమం ఉంటుంది, దానికి యాజ్ పర్ ద క్రమం, ఆ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో అది రాసుకుని అయితే దాని ప్రకారం వెళ్ళిపోవటమే తప్ప ఇక్కడ కూర్చుని మీరెవరు ఇప్పుడు నాకు ఎలాగో తెలియదో వాళ్ళకి కూడా తెలియదు. నాకు ఇది రెండో వారం కనుక, రెండోసారి ఇక్కడికి వచ్చాను కనుక కొంచెం మీ మొహాలు అయితే కనుక నాకు కొంచెం పరిచయం అవుతున్నాయి. ఇక 2-3 సార్లు గడిచేటప్పటికల్లా మీ పేర్లు నాకు తెలిసిపోతే మీరేంటో నాకు అర్థమైపోద్ది. కానీ అక్కడ అలా ఉండదండి. అక్కడ ప్రేమను పంచుకోవడం కూడా కుదరదు. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మరొక చోటకి అలా ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవాలి వాళ్ళు. సొంతంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న కాపరి వేరు, ఉద్యోగం కోసం వచ్చిన కాపరి వేరు. ఈరోజు కొంతమంది దగ్గరికి వస్తే కనుక ప్రేమ లేని పరిచర్య చేయించాలిగా. మీరు చేశారు ఎప్పుడన్నా ప్రేమ లేని పరిచర్య? చేయలేదని మీరు అనుకుంటున్నారా? యోనా గారు తెలుసు కదా మీ అందరికీ. యోనా గారు తెలుసా? ప్రవక్త అయినా యోనా. దేవుడు ఆయనకి ఏం అప్పగించాడు పని? నినివే పట్టణానికి వెళ్ళి వారందరికీ కూడా కలగబోయే నాశనాన్ని ప్రకటించమని యోనాకు దేవుడు చెప్పాడు. యోనా ఏం చేశాడు? నేను వెళ్ళను అనుకుని చెప్పి తనైతే తర్షీషుకి వెళ్ళిపోదామని చెప్పి ఓడ ఎక్కేసి అందులో పడుకున్నాడు. కానీ ఖచ్చితంగా యోనా ఎక్కడికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించుకున్నాడు? నినివేకి వెళ్ళాలి. కాబట్టి యోనా రావాలి అనుకున్నాడు. యోనాను రప్పించాడు. ఎలా రప్పించాడో తెలుసు కదా. కలుగులో ఉన్న ఎలక రంధ్రంలో ఉంటే కనుక దాన్ని పొగపెట్టి ఎలా బయటికి లాక్కు రావచ్చు ఆయనకి బాగా తెలుసు కనుక యోనాను కూడా బయటికి లాక్కొచ్చాడు. వీళ్ళు ఇప్పుడైనా చెప్తామంటే చావు మీదకి వచ్చిన తర్వాత, సముద్రంలో పడిపోయిన తర్వాత, తన చుట్టూ అయితే కనుక ఆ నాచుతో పిరిగిపోయి చచ్చిపోతాను అనుకున్న తర్వాత అప్పుడు దేవునికి విజ్ఞాపన చేశాడు. నేనైతే కనుక మన్ను నిన్ను స్తుతిస్తుందా ప్రభా, నేను చచ్చిపోవటం వల్ల నీకు కలిసి వచ్చింది ఏమంది, నన్నే కనుక బ్రతికిస్తే కనుక తప్పకుండా నేను నీ పని చేస్తాను అన్నాడు. ఓకే, దేవుడు గ్రాంటెడ్ అన్నాడు. చేప వచ్చి మింగింది. 3 రోజుల పాటు తర్వాత ఆయన వచ్చి అయితే కనుక గట్టుని కక్కేసింది. ఈయన వెళ్ళైతే కనుక సువార్తకి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్తున్నాడు. ప్రేమతో చెప్పాడా, ప్రేమ లేకుండా చెప్పాడా? ప్రేమ లేని పరిచర్య. అర్థమైందా మీకు? ఎలా ఉంది? రే మీకే చెప్తున్నాను, దేవుడు మీకు అది చెప్పమన్నాడు, మీరంట చేసే తప్పులు దేవునికి నచ్చలా, అందుచేత 40 రోజులు అయితే కనుక ఈ పట్టణం తగిలిపడిపోద్ది అంటున్నాడు. మీరు చూసుకోండి, దేవుని చేతిలో పడకండి. చెప్పాను కదా, మీ చావు మీరు చావండి. ఓకే, వెళ్ళిపోయాడు. టమ్ముకేసుకు వెళ్తారు తెలుసా ఊళ్ళో ఉన్నవాళ్ళు. పల్లెటూరులోకి వెళ్ళినప్పుడైతే కనుక టమ్ముకేయటం తెలుసా? మీకు కూడా ఉంటుందా ఆచారం? ఏదైనా ప్రత్యేకమైన విషయాలు వచ్చేప్పుడైతే కనుక ఓహో వినండి ఓహో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తనకి ఏముండదు, అతనికి డ్యూటీ అంతే. యోనా కూడా కానీ ఇష్టం లేకుండా, ప్రేమ లేకుండా ఆ పట్టణానికి పరిచర్య చేశాడు. కానీ చిత్రం ఏంటంటే కనుక ఆ పరిచర్య సక్సెస్ అయిందా, ఓడిపోయిందా? బంపర్ సక్సెస్ అయిపోయింది. మామూలు సక్సెస్ కాదు. మీకు నాకు కూడా చేతకానంత గొప్ప పని ఎవరు చేశారు? బహుశా యోనాని ప్రత్యేకంగా దేవుడు బలవంత పెట్టి పంపిస్తున్నాడంటే బహుశా యోనా రేంజ్ అలాంటిది. దాన్ని దేవుడు ఒక వ్యక్తిని బలవంతంగా నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడంటే కనుక ఆశామాషి కాదు. ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా చాలా సందర్భాల్లో తప్పిపోదాం అనుకున్నా కానీ మిమ్మల్ని చెవులు నలిపి ముడిపెట్టి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అనుకుంటే కారణం మీరు చాలా గొప్పోళ్ళనే. మీ విలువ మీకు అర్థం కావట్లేదు. మీరేమో లోకపరమైన ఆశలను పెట్టాం, మీకు ఎదురవుతున్న సంభవాలను బట్టి అయితే కనుక తొందరపడుతున్నారేమో కానీ వాస్తవంగా ఆలోచిస్తే మీరు తలుచుకుంటే కనుక నిజంగా గొప్ప పని చేయగలరు. 3 రోజుల పాటు తిరగాల్సిన పట్టణంలో 3 రోజులు సువార్త చెప్పాలైనా యోనా గారు ఎన్నిసార్లు చెప్పారట? 1 రోజే చెప్పాడు ఆయన. ఆ 1 రోజుకే మొత్తం పట్టణం అంతా కూడా దాదాపు 1,20,000 మంది మారిపోయారు. పేతురు గారు మొదటి ప్రసంగం చెప్తే రక్షించబడిన వాళ్ళు ఎంతమంది? 3,000 మంది. కానీ యోనా గారు 1 రోజు చెప్తే కనుక రక్షించబడిన వాళ్ళు ఎవరు గొప్ప? ఆషామాషి కాదండి. మనం కొన్ని వాటిని మనం జస్ట్ డైల్యూట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. చిత్రం ఏంటంటే కనుక పేతురు గారు ప్రేమతో చెప్పాడేమో, పరిశుద్ధాత్మ పూర్ణంగా చెప్పాడేమో. మరి యోనా గారు అయితే ఎరా విన్నారా, పోతారు, మీ నాశనానికి నాకేం సంబంధం లేదు, నేను చెప్పాల్సిందే చెప్పాను, దేవుడు చెప్తున్నాడు, చూసుకోండి, ముందే చూసుకోండి బాబు, ఓకేనా, ఇలా వెళ్ళిపోయాడు అతను. ఈ సందులో ఒక చోట, ఈ సెంటర్లో ఒక చోట చెప్పుకుంటూ పోయాడే తప్ప ఒరే నాన్న మీరు మారండి అని చెప్పి ప్రేమతో కూడా చెప్పలేదు. ప్రేమ లేని పరిచర్య. ఈరోజు మీ దగ్గరికి వస్తే ఏదో మొక్కుబడిగా వచ్చి ఆ సమయానికి కార్యక్రమాన్ని అలా రన్ చేసి వెళ్ళిపోతున్నారా? ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరండి. ఫ్యాషన్ అంటే ఇక నాలాగైతే కనుక సూటు బూటు వేసుకుని సెంటు కొట్టుకుని ఇలా వచ్చి అయితే కనుక మైకు పుచ్చుకుని లేకపోతే కనుక ఇచ్చేసుకుని ఉన్నది కదా, కొంచెం బిల్డప్లు ఉన్నాయి కదా. చాలామంది అయితే కనుక ఫ్యాషన్గా స్వార్థ ప్రకటించే వాళ్ళు ఉంటారు, ప్యాషన్గా చెప్పేవాళ్ళు ఉంటారు. కన్నీటితో ఉంటుంది, మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది. ఎవరైతే కనుక ఉన్నారో ఎదుటిగా ఉన్న వ్యక్తి రక్షించబడాలనే ఉద్దేశంతో వారు చీకొడుతున్నా కొన్ని సందర్భాలు అయితే కనుక వాళ్ళు ద్వేషించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నాన్న నా మాటనండి,
నాన్న జాగ్రత్త, నరకంలో పడిపోతున్నారు, మీరు అగ్నిలో ఉన్నారు, ఎప్పటికైనా తప్పించుకోండి అని చెప్పి వాళ్ళు రక్షించబడాలని కోరికతో చెప్పేది ఉంటుంది. ప్యాషన్ అంటారు. మన సువార్త ఏ టైపు, మీ సువార్త ఏ టైపు? ఫ్యాషనా? జుట్టు అలా చెదిరిపోకుండా అలా చూసుకుంటా, నీవు చేసిన ఉపకారములకు ఏంటిది? ఒళ్ళు నలిగిపోకూడదు కదా, పాడేటప్పుడు కూడా ఏం వేసుకోకూడదు, స్టైల్. అందుకని ముందు పాట పాడేసి మేకప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో షూటింగ్, పెదాలు అయితే కనుక లిప్ రీడింగ్ తీసుకుంటే అయితే కనుక మళ్ళీ ఇది పక్కనే సైడ్ ట్రాకర్ అవుతుండాలి. దీని ఏమంటారు? నిజమైన ప్యాషన్ ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళు కూడా యూట్యూబ్లో చాలామంది పెద్దవాళ్ళు పాటలు పాడుతూ పెడతారు. వారి చేతిలో ఒక చేతిలో హార్మోనియం, ఒకరైతే తబలా కొట్టుకుంటూ, అయితే అది కూడా లేకుండా అయితే కనుక వాళ్ళు చూసుకుంటూ అయితే కనుక చెప్తారు. ఎదుటివాడు రక్షించబడాలన్న పాట. హస్కీ కాదండి, రొమాంటిక్ సాంగ్ కాదు కదా. ఈ దేవుని పాట అంటే రొమాంటిక్ సాంగా? రొమాంటిక్ సాంగ్లు సినిమాలో పెడతారు చూసారా, ఫస్ట్ నైట్ సాంగ్లు పెట్టినట్టుంటాయండి. చాలా పాటలు చూస్తుంటే కానీ వీళ్ళు ఎలా పాడాలనుకున్నారు, వీళ్ళు ఎలా పాడాలనుకుంటున్నారు, దేవుని ఎలా చూపించాలనుకుంటున్నారు, చావుని ఎలా చెప్పాలండి? ఒరే నువ్వు మరణిస్తున్నావురా, మామూలు మరణం కాదు నువ్వు పొందే మరణం, యుగయుగముల మరణం పొందబోతున్న సంగతిని రొమాంటిక్గా చెప్తారా, హస్కీగా చెప్తారా? ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? అపోస్తులా, దొంగ అపోస్తులా? వీళ్ళు నిజంగానే మేలు కోరేవారా, కీడు కోరేవాళ్ళ? మీరు చేసేదైతే కనుక యథార్థంగా ఉందా? మీరు చేసేదని యథార్థంగా ఉందా? దేవుడైతే కనుక చెప్తున్నాడు, ఎంతగా అంటే కనుక అన్నాడు, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేస్తావు. ఈరోజు మీరు చేస్తున్నది అలాగే ఉందా? నిజంగా ఇక్కడ కూర్చున్న మీ అందరినీ మీరు మొదట్లో ఎలా ఉంటారో నేను ఖచ్చితంగా ఊహించగలను. ఎందుకంటే మీలాగా నేను కూడా సేవలోకి వచ్చేటప్పుడు నాకున్న తపన మీకు కూడా ఖచ్చితంగా అదే ఉంటుందండి. కానీ రోజులు గడిచేప్పటికల్లా ఈరోజు ఆ తపన ఉందా? ఒకప్పుడు ఆ రోజు ఉన్న స్థితి ఈరోజు ఎందుకు లేకుండా పోయిందనుకుంటే మీరు కారణం మీకు తెలియదా? మీ మనస్సాక్షి మీకు చెప్పదా? మీ మనస్సాక్షి మీకు చెప్పట్లేదా? తెలీదా? ఎందుకు పోయింది? ఆ మొదట మనకున్న ప్రేమ ఎందుకు పోయింది? ప్రేమ లేకుండా పోతే ఏమవుద్ది? ప్రేమ లేకుండా ఏం పోతుంది? యోనా గారు వెళ్ళారు, సువార్త ప్రకటించారు. వచ్చేతే కనుక ఊరి చివరి కూర్చుని ఏం కోరుకున్నాడట? నినివే పట్టణం రక్షించబడాలి, దాని మీద దీవెనలు అలా కురుస్తుంటే చూడాలనుకున్నాడా, అగ్ని కురుస్తుంటే చూడాలనుకున్న దూరం కూర్చున్నాడా? యథార్థంగా చెప్పండి, నాకు రాయబడిన మాటను బట్టి తెలుసు కదా. ఇంకా నేను బైబిల్ తీయక్కర్లేదు కదా, యోనా గ్రంథం మీకు చదివించక్కర్లేదు. అతను ఏం కోరుకున్నాడు? ఒకప్పుడు లోతు ఉన్న సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని కురిచిందంటే నేను చూడలేదు. కొంతమందికి ఉంది కదండి, ఒక మనిషి చచ్చిపోతుంటే ఎలా చూడాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి ఊరి పెట్టుకుంటావా? అమ్మ నేను ఎప్పుడు ఊరి పెట్టుకున్నప్పుడు చూడలేదు, ఒకసారి చూస్తానే ఊరి పెట్టుకో అంటే చూస్తారా? ఒక చావును చూడాలనుకున్నారా? యోనా గారు అయితే కనుక నినివే పట్టణం నాశనాన్ని చూడాలని చెప్పి ఊరి చివరికి వచ్చి వేసుకున్నాడట. ఈ ఊరిలో కూడా ఉండను, ఎందుకంటే నాశనం అయిపోద్ది ఊరిది. ఈ ఊరిలో ఉంటే ఈ ఊరితో పట్టిన నాశనం అయిపోతాను అంటే ఊరి చివరికి వచ్చి పందిరేసం చూస్తున్నాడట. పందిరేసం చూస్తున్నాడట. ఎండ వచ్చేసిందంట. బాగా ఎండ కొత్త కనుక పందిరి వర్కౌట్ అవ్వట్లేదు. అంత ఇసుక కదా, మా వాడికి ఇష్టం లేదు కదా. యోనా గారికి అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు. అందుకని ఏ పని చిరాకు వచ్చేద్దండి. మీరు గమనించలేదు, మనకు నచ్చని పని ఏది జరిగినా అవతల వచ్చి బాగున్నారండి అన్నారు. ప్రతి ఒక్కడు పలకించడం, ఏదో గొడవ ఏదో గోళ ఆలోచి అందరానికి. సపోజ్ ఎవరు మళ్ళీ పలకించలేదు అనుకోండి, చూసావా ఒక వెదవ కూడా నేను కూడా చూడలేదు యాదవ్ చిచి. అందుకని ఇక్కడ రానని నేను పలకరిస్తే ఒక బాధ, పలకరించకపోతే ఒక బాధ. ఎందుకని నా మనసు ఎలా ఉంది ఇప్పుడు? నాకే నచ్చట్లేదు, యోనా గారికి నచ్చట్లేదు, అక్కడ రావటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఊరి చివరికి వచ్చే కనుక చూస్తున్నాడు. ఈలోపు దేవుడు అయితే కావాలనుకుని చెప్పి యోనాకైతే కనుక బాగా 60 డిగ్రీ సెంటీగ్రేడ్లో కాల్చాడట. కాల్చంగానే అయితే కనుక కాలిపోతుందంట. అప్పుడు వెంటనే యోనా గారికి అయితే కనుక ఒక సొర చెట్టు ఒకటి వేసుకొని దాని వెంటనే వచ్చేటట్టుగా, పందిరంతా అలిగిపోయేటట్టుగా, అంత మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా చల్లగా వచ్చేట్టు చేసినట్ట. హౌ గ్రేట్ ఇస్, వెరీ కూల్, నైస్ అనుకున్నాడు. ఈలోపు మళ్ళీ తెల్లారిపోతుంది కదా, దాని వెనకాల వేరునైతే కనుక ఒక పురుగు పెట్టి కరిచిస్తే ఈ పందిరంతా కూడా ఎండిపోయింది. చెట్టు చచ్చిపోయింది, పందిరి ఎండిపోయింది. మళ్ళీ ఎండ వచ్చేస్తే కనుక మళ్ళీ ఇసుక్కున్నట్ట. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు కోపం వచ్చేస్తుంది నాకు అన్నాడట. ఎందుకు కోపం వస్తుంది? నీకు చెట్టు చచ్చిపోతే ఇంత బాధ వస్తుంది, ఎండ తగ్గిపోతే ఇంత బాధ వచ్చేస్తుంది. నీకు 1,20,000 మంది ఉన్న పట్టణాన్ని చంపేస్తుంటే నువ్వు చూడాలనుకుంటున్నావా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీకని బుద్ధి ఉందా? ప్రేమ లేని పరిచర్య మీరేం కోరుకుంటున్నారు? ఎందుకు పోయింది? ఆ ప్రేమ ఇంటికి లేకుండా పోయింది మీకు. ఆ ప్రేమ మనకి ఇంటికి లేకుండా పోయింది. మోషే గారు తెలుసు కదా, ద గ్రేట్.
ఆయనది కూడా ప్రేమ లేని పరిచర్య సంగతి మీకు తెలుసా? ప్రేమ ఉన్న పరిచర్య, ప్రేమ లేని పరిచర్య. ఎన్నిసార్లు దేవుని కంప్లైంట్ చేశాడో తెలుసా? ఎన్నిసార్లు? వీళ్ళందరూ నా పిల్లలా? నేను కన్నవాళ్ళు ఏంటి గొడవ అంతా ఏంటి నాకు? ఎన్నిసార్లు దేవునితో గొడవ అని మనం మామూలుగా నిర్గమాకాండం చదువుతున్నప్పుడు అయితే కనుక దేవుడు దర్శనమిచ్చి మనం 3వ అధ్యాయం నుంచి చదువుతున్నప్పుడు వెళ్ళి నువ్వు వాళ్ళని రక్షించి తీసుకురా అంటే కనుక ఆయన అన్నమాట ఏంటి? నో, నేను రాను, నేను వెళ్ళను అక్కడికి, నా మాట వాళ్ళు వినరు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, నేను అక్కడికి వెళ్ళను, నా మాట వినరు, వద్దు. ఎంతవరకు వచ్చానుకుంటే కనుక నాకు మాట్లాడుతూ రాదండి, అంత ఫ్లూయెన్స్ నాకు లేదండి, నేను నత్తివాడిని అనుకున్న వరకు వచ్చాడు. చివరికైతే కనుక దేవుడు అంటున్నాడు, మానవులకు నోరిచ్చినవాడు, నీకు నోరిచ్చింది ఎవరు? నేను. అది సరిగా పనిచేస్తుందా లేదన్న సంగతి చెప్పాల్సింది ఎవరిని? మ్యానుఫ్యాక్చరర్ నేను కదా, దాన్ని తయారు చేసింది నేను కదా, నువ్వేంటే నాకు చెప్తున్నావు? వెళ్ళు, నీ తరపున మాట్లాడటానికి మీ అన్నయ్య ఉంటాడు. మీరు సరిగ్గా చదవలేదేమో, నేను మామూలుగా గ్రాంతికి మీరు అలా ఉన్నారేమో, కానీ చదువుని భాష దగ్గరికి వస్తే అలాగే ఉండుంటుంది ఆ రోజు. సర్లే, మీ అన్నయ్య నీ తరపున మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు, నువ్వు వెనకాల కర్రొచ్చుకుని కూర్చుంటే చాలు, మీ అన్నయ్య నీ సంగతి చూసుకుంటాడు, వెళ్ళి అక్కడికి అని బలవంతంగా వెళ్ళాడు మోషే. వెళ్ళాడు 40 సంవత్సరాల పాటు అయితే పని చేశాడు. ఇక్కడ మోషే కోపం ఎవరి మీద? దేవుని మీద, ఇశ్రాయేలు ప్రజల మీద. మోషే బాధ ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజల మీద అండి, దేవుని మీద ఆయనకేమైనా డౌట్ లేదు. దేవుని గురించి ఆయన ఎప్పటికీ విధేయుడే, నమ్మకమైన వాడు, పైగా ఆయన సాత్వికుడు కూడా. కానీ ప్రాబ్లం ఎక్కడంటే కనుక సంఘం మీద ఆయన కోపం, ఆ ఇజ్రాయేల్ సంఘం మీద ఆయన కోపం. ఎందుకంటే కనుక వారి వలన తను 40 సంవత్సరాల పాటు ఎక్కడ కాలిపోయాడు? అంతఃపురంలో బ్రతకాల్సిన వాడు అరణ్యంలో కాలిపోయాడు, వీళ్ళ చేసిన పనిని బట్టి అన్న ఉద్దేశంతో. అందుకని వాళ్ళ మీద తెలియకుండా ఆయన మనసులో ఒకలాంటి కోపం. మళ్ళీ 40 సంవత్సరాలు గడిచింది. 40 సంవత్సరాల పాటు కష్టకాలంలోనే ఎంతో బాధ కూర్చుకునో, లేదా కష్టాలు పడో, మూలుకుంటానో, మరొకటి చేసుకుంటానో, మొత్తం మీద వాళ్ళకి అందరికీ అన్నీ చేసి పెట్టాడు. 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎదురుగా కనాను దేశం, ఇది యోర్దాను నది యువతల ఎప్పుడు నుంచున్నాడు. ఆయనైతే కనుక నెబో పర్వతం దగ్గర కూర్చున్నాడు. ఆయన ఆడ కూర్చున్నప్పుడైతే కనుక దేవుడైతే కనుక వచ్చిన తర్వాత అన్నీ చెప్తుంటే, ప్రభా నేను కూడా మరి వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను, మొదటి అడుగు నన్ను ఏమంటావా? ఫస్ట్ ఫుట్ నాది కదా, ఆ రాజ్యానికి ముందు రాజు నడుస్తాడు కదా, కాబట్టి నన్ను ఎలవంటావా అని. అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు కనాను దేశానికి వెళ్ళొద్దయ్యా అన్నాడు. వాట్ ఈస్ దిస్? ఏంటి ప్రభా, ఏమైంది అని. అదంతేలే, నువ్వు వెళ్ళొద్దు అడిగాడట. బ్రతిమలాడుకుంటే కనుక చివరికి మనం 2వ దశకాండం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, ఇక చాలును, ఇంక ఈ విషయాన్ని గురించి నా దగ్గర ఎత్తొద్దు, స్టాప్ ఇట్, ఇక రెండోసారి రిపీట్ చేయక, మాట్లాడక దీని గురించి. మోషేతో దేవుడైతే కనుక ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, మాట్లాడద్దు, ఇంక ఈ విషయం నా దగ్గర ఎత్తొద్దు. అంత కఠినంగా ఎందుకు మాట్లాడేస్తాడు ఆయన? అంత కఠినంగా మాట్లాడాడు. చివరికి అందరికీ కనాను దేశం చూసే అయోగ్యత దక్కినది ఎవరికి అంటే మోషేకి. ఎందుకు మీరు ఎన్ని కారణాలు చెప్పినా దేవుడు ఆయనకి విధించిన శిక్ష ఎప్పటి నుంచి ప్రారంభమైనట్లెక్క? ఎప్పటి నుంచి? దేనికోసం? ఎందుకు? నీకు ఇశ్రాయేలు అంటే పడదు కదా మోషే, నువ్వు ఇశ్రాయేలు ద్రోహులు కదా, నీ నోటితో నువ్వే చెప్పావు కదా ఇశ్రాయేలు ద్రోహులని. పడని జనాంగంతో నువ్వెందుకుంటావు? వెళ్ళబోయేది పాలు తెల్లు ప్రపంచ దేశం, మినీ పరలోకానికి వెళ్తున్నారు వాళ్ళు. ఆ మినీ పరలోకంలో ఏముండకూడదు? ఒకరి మీద ఒకరికి సనుగులు, ఒకరి గురించి అయితే కనుక ఒకరైతే కనుక తప్పులు మాట్లాడుకోకూడదు. ఆ మినీ పరలోకం అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఐక్యతగా ఉండాలి తప్ప, వాళ్ళ మీద నీకు దురభిప్రాయం ఉంటే కనుక అక్కడికి అనవసరం. నువ్వు ఎలాగే గొప్పడివి, నువ్వు ఇక్కడ ఆగిపో, వాళ్ళు ఇలా తెప్పలాలి పడతారులే, వాళ్ళు వదిలేసే కదా అన్నాడు. చివరికి కనాను దేశానికి వెళతానని మోషే బతిమలాడినప్పుడు కూడా మోషే అక్కడికి వెళ్ళలేదు. రీజను, నీకేదో అవకాశం వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఏదో మాట్లాడుతున్నావేమో, నా బలం ఉంది కదా అని చెప్పి. కానీ దేవుడు కూడా మాట్లాడే రోజు ఒకటి ఉంటుంది. వెళ్ళు మోషే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి విడిపించిరా అంటే కనుక నేను వెళ్ళను అన్నాడే. ఇప్పుడు కనానికి వెళతాను అనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? పంపించడం నాకు ఇష్టం లేదు. మోషేనే మాట్లాడతాడా? ఆయన మాట్లాడా? అవకాశం నీకేనా, ఆయనకి రాదా? ఇష్టలేని పరిచర్య మీ వరకు వస్తే కనుక ఏమవుతుంది? అందుని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలు అంటున్నారు, ఏమని తెలుసా? మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోదునేమో అనుకుని చెప్పి దినదినము నా శరీరమును నేను ఏం చేస్తున్నాను? నలగొట్టుకున్నా. వై? కారణం ఏంటి? మీ అందరికీ చెప్పి నేను ఏదో గొప్పనని కాదు ఇక్కడ పాయింట్. ఇంతకీ మీకు చెప్తున్నాను, కానీ నేను ఉంటున్నానా? మీ అందరినీ అయితే కనుక దేవుని సన్నిధికి నేను దగ్గర చేస్తున్నాను, నన్ను నేనైతే కనుక దేవునికి దగ్గర చేసుకుంటున్నానా? ఏం మాట్లాడుతున్నా చూసుకోవాలి కదా. మాట చెప్పడం కాదండి, దేవుడు చెప్పినట్టు కనుక హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగానే ఉందా?
ప్రేమ లేని పరిచర్యగా మీరైతే కనుక భావిస్తున్నారా? ఆయన అదే అంటున్నాడు, నీ దగ్గర క్రియలు ఉన్నాయి, నీ కష్టం ఉంది, నీ సహనాన్ని కూడా భరించావు. అపోస్తులు కాని వాళ్ళు దొంగ అపోస్తులని కూడా నువ్వు చెప్పావు. నువ్వు దుష్టులను కూడా సహించలేని మనస్తత్వమే. కానీ ఈరోజు నీ దగ్గర ఏమి లేకుండా పోయింది? మొదట నీకుండిన ప్రేమ ఒకప్పుడు ఉంది, లేదని కాదు. ఈరోజు ఆ ప్రేమ నీ దగ్గర లేకుండా పోయింది. మరి ఏంటి ప్రభువా, ఏం చేస్తావు? ఒకవేళ ప్రేమ లేకపోతే ఏం జరుగుద్ది? మోషేకి ప్రేమ లేకపోతే ఏమవుతుంది? యోనాకి ప్రేమ లేకపోతే ఏమవుతుంది? మొదట ఆ ప్రేమ కనుక లేకపోతే ఏమవుతుంది అన్నప్పుడు ఆయన కింద ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. నువ్వైతే కనుక నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోయావో ఆ స్థితిని మరలా నువ్వు పొందుకొని మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ ఎత్తుకు వచ్చి నీ దీపస్తంభమును దాని స్థలములో నుంచి తీసేస్తాను. దీపస్తంభం అంటే సంఘం. ప్రేమ లేని పరిచర్య నువ్వు చేస్తే కనుక అసలు నీకు పరిచర్య ఉండదు. నీ సంఘంలో కనుక నువ్వు కనుక ప్రేమనే చూపించకపోతే ఆ సంఘమే నీ దగ్గర ఉండదు. అది నీ కుటుంబం అనుకున్నా, నీ చుట్టూ ఉన్న సమాజం అనుకున్నా నువ్వు బ్రతకాల్సింది ఎలా? ప్రేమే లేదనుకుంటే పరోక్షంగా ఎవరు లేరని. లవ్ ఇస్ గాడ్ కదండి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమే దేవుడు, దేవుడు ప్రేమయే ఉన్నాడు మన పలకాలనుకుంటే. ప్రేమ అంటే దేవుడు అని అర్థం. ఒకవేళ ప్రేమ లేదు అంటే కనుక నాలో ఎవరు లేరని, దేవుడు లేడని. మరి దేవుడు లేకపోతే నేను ఏం చేస్తే మాత్రం ఉపయోగం ఏంటి? దేవుడు లేని సమయంలో నేను ఏం చేస్తే ఉపయోగం ఏంటి? 13వ అధ్యాయం 1 కొరింథీ మనం చదువుతున్నప్పుడు 13 సంగతులు అయితే కనుక చెప్పారండి. ఇక్కడ కూర్చున్న మీలో కూడా అయితే కనుక చాలామంది సాక్ష్యం చెప్పమన్నప్పుడు మీ సాక్ష్యం ఏంటి చెప్పమంటే చెప్తారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. నాకున్న ఆస్తిపాస్తులు అన్నింటిని వదులుకోనో లేకపోతే దేవునికి ఇచ్చే సంఘాలకు వచ్చేసాను, నా ఉద్యోగాన్ని వదులుకున్నా మరొకటి చేసుకున్నా నేనైతే కనుక సేవకు వచ్చేసాను, లేకపోతే కనుక నా లోకపరంగా నాకున్న ఏదైతే ఉందో, నా కుటుంబం ఉందో, నా బంధువులు ఉన్నారో, నాకు ఏదైతే ఉందో వదులుకుని వచ్చేసాను, లేకపోతే నేనైతే కనుక ఇన్ని భాషలు నేర్చుకున్నాను, ఇన్ని సంఘాలను కట్టాను, ఇంతమందికి సేవ చేశాను. చాలా రకాలండి. అవే రాశాడు పౌలు గారు అయితే కనుక ఆ 13వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నప్పుడు. ఎవరైనా తీసారా? చదవండి దాని ఒకసారి. 1 కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ నేను మాట్లాడినాను. ఎవరైనా మనుషుల భాషలు అంటే కనుక అనేకములు. ఇంటర్నేషనల్ స్పీకర్ అని. ఈ ఇంటర్నేషనల్ స్పీకర్ గారు ఏమంటున్నారంటే, ఈయనకైతే కనుక అక్కడ చెప్తున్నమాట, పౌలు గారే కనుక ఒక మాట చెప్పుకుంటే, ఈవెందో నేనైతే కనుక ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడనైతే నేను ఎవరిని? ఇంతకీ ఎదుటివారి మీద ప్రేమతోనే ఇంటర్నేషనల్ స్పీకర్నా? ఎదుటివాడికి క్షేమం కోరుకునే మనస్సే నాకుంటే కనుక నా వల్ల ప్రయోజనం ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ అది లేకపోతే కనుక ఏమవుతుంది? లేని పక్షంలో నేను వ్యర్థుడను కదా. మొదటి సాక్ష్యం. రెండవది ప్రవచించు కృపావరము కలిగి వాగ్దానములన్నీయు జ్ఞానమంతయు ఎరిగి ఉన్నాను. కొండలను పెకిలింపగలిగే శక్తి నాకు ఉన్నప్పటికీ, విశ్వాసము నాకు ఉన్నప్పటికీ ఏముంది? ఇక్కడ కొంతమంది సేవకులు ఉన్నారు కదా, స్వస్థతావరము కలిగిన దైవజనులు ఉన్నారు, భవిష్యత్తును గురించి ప్రవచనం చెప్పగలిగిన వారు ఉన్నారు, ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో కూడా ముందుగానైతే కనుక చక్కగా చెప్పే గొప్ప గొప్ప ప్రవచనకర్తలు ఉన్నారు మన దగ్గర. ఉన్నారు కదా, మొన్నే కదా బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్పారు. అందరూ అయితే కనుక ఈరోజు ఎక్కడున్నారో కనపట్టలేదు. వెతికి పట్టుకోమని అయితే కనుక ఈరోజు అయితే కనుక పేపర్లోనూ టీవీలో ప్రకటనలు వస్తాయి. అంత అవసరమండి మనకి? మనం ఎంత, మన బ్రతికెంత? దేని గురించి దేవుడు మాట్లాడతాడు తెలుసు కదా. కొంతమంది ఉన్నారండి. సరే, ఓకే, నువ్వు చేసేది నువ్వైతే కనుక కొండలను పెకిలింపగలిగే శక్తి కలిగిన విశ్వాసం ఉంది, ప్రవచన వరం ఉంది, నాకు జ్ఞానం కూడా ఉంది. అయితే ఏంటి? ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడాను. అది మోషే అయినా వ్యర్థుడే, యోనా అయినా వ్యర్థుడే, మీరైనా వ్యర్థుడే, నేనైనా వ్యర్థుడనే. మూడోది దగ్గరికి వస్తే, పేదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసాను. కొంతమంది అయితే కనుక ఆస్తులు కూడా ఇచ్చేసి నేను దేవుని కోసం అంత చేశాను ఇంత చేశాను అనుకున్న వాళ్ళు ఉన్నారు. చివరికి కాల్చబడుటకు నా శరీరాన్ని కూడా ఇచ్చేసాను. గ్రాహం స్టెయిన్స్ గారి లాగైతే కనుక నేను కాల్ చేసుకోండి అని చెప్పి ఇచ్చేసాను. సో వాట్? ఇంతకీ దేని కొరకు? ఇష్టంగానేనా? దేవుని ప్రేమ నిమిత్తమేనా? ఎదుటివాడు రక్షించబడాలన్న కోరికతోనే నా పని చేశానా? నేను ఎదుటివాడు రక్షించబడాలన్న కోరికతో నా పని చేశానా, మరొకలా చేశానా? ప్రేమ లేని వాడనైతే ఏమైపోతాను? వ్యర్థుడని కదా. ఇప్పుడు దేవుడు కూడా చెప్తున్న మాట అని తెలుసా? మొదట నీకుండే ప్రేమను నువ్వు వదిలిపెట్టేస్తావు. నువ్వు వదిలిపెడితే చివరికి దేవుని దృష్టిలో వ్యర్థుడవా, ఉపయోగం ఉంటుందా? వ్యర్థుడవు, ఎన్నికైన వాడు కావు. మరి వ్యర్థమైన సేవ నీదైతే, వ్యర్థమైన పరిచర్య కనుక మనదైతే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉంటుందంటారా?
ఇంత చేసి నేను వ్యర్థుడైపోతానని మీరు అనుకున్నట్టయితే కనుక మనం కష్టపడవలసిన ఆవశ్యకత ఉంటుందా? అందుకు నేను అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది స్థితిని జ్ఞాపకం చేసుకో. మొదట నువ్వు ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకునే మరలా నువ్వు అట్టి స్థితిలోకి తిరిగి వచ్చాయి. అదే కదా చదువుతున్నమాట. ప్రకటన గ్రంథంలో అయితే కనుక ఎఫ్సీ సంఘాన్ని ఉద్దేశించి ఆ పాస్టర్ గారితో అయితే కనుక ఆయన అంటున్నమాట. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. నువ్వు ఏ స్థితిలో ఉండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయాలి. మారు మనసు ఎవరికి కావాలి? ఇప్పుడు విశ్వాసులకా, పాస్టర్ గారికా? మొదట గుర్తుపెట్టుకోండి, మనకేనండి. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఏదో కొనేసుకున్న గిఫ్ట్ కాదని, వస్తువు వచ్చేస్తుందని కాదు. మన విశ్వాసం అనేది ఎప్పుడు కూడా రెడీగా ఉండదు. అది ఎప్పటికప్పుడు అది జీవంతో కూడుకున్నదే ఉండాలి. దీపం అనుకున్నప్పుడు ఒక్కసారి వెలిగిస్తే ఆరిపోదని మాత్రం అనుకోకండి. ఏదో ఒక కారణం చేత అనేక మార్లు దీపం ఆరిపోవచ్చు. ఎప్పటికప్పుడు వెలిగించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎప్పటికప్పుడు వెలిగించుకోవాల్సిన బాధ్యత, నన్ను నేను సరి చేసుకోవాల్సిన బాధ్యత అనుకున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీరు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి ఆ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసి వేస్తాను. దీపస్తంభం అంటే కనుక సంఘం. నువ్వు ఏర్పరచుకున్న సంఘమే. నీ నుంచి దాన్ని తీసేస్తాడా? అందులోంచి నిన్ను తీసేస్తాడా? మోషే గారిని ఎవరిలోంచి తీసేశాడు? సంఘములోంచి మోషే తప్పుకున్నాడా? మోషేలోంచి సంఘం తప్పుకుందా? ఎవరికి దూరం అయిపోయారు? ఎవరికి దూరం అయిపోయారు? మోషే అక్కడే ఉండిపోయాడు. సంఘం నడుచుకుంటే అయితే కనుక కనాను దేశానికి వెళ్ళిపోయింది. తెలుసా? ఆనందమా, దుఃఖమా? మీ అందరూ పరలోకానికి వెళ్ళి నేను చెడిపోతే ఉపయోగం ఉంటుందా? పౌలు గారు చెప్పిన మాట మీకు అర్థమైందా? మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడని అయిపోదునేమో అనుకుంటే మనకే అనిపిస్తుంది, కామెడీ అనిపిస్తుందా? మీ అందరికీ చెప్పిన తర్వాత నేను చెడిపోతానేమో అనుకుంటే కామెడీ అనిపిస్తుందా? అది ఎలా సాధ్యం అండి? పాస్టర్ గారి కంటే ముందు ఎవరు వెళ్ళరు కదా, ముందు వెళ్ళేది పాస్టర్ గారే కదా అని మన ప్రచారం అలా చేసుకుంటున్నామండి. కానీ బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు అన్న సంగతి ఎప్పుడైనా సంఘానికి ఎప్పుడైనా చెప్పారా? అమ్మ, మీకంటే ముందు ఎక్కువ దెబ్బలు తగిలేది ఎవరికి? ఎక్కువ చీ అనేది ఎవరికి? అక్రమము చేయువారులారా నా ఎదురు తొలగిపోమన్న మాట విశ్వాసాలను ఉద్దేశించా, సేవకులను ఉద్దేశించా? హెచ్చరికలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? ప్రకటన గ్రంథమే రాశారండి సేవకుల కోసం. విశ్వాసులందరికీ మిగతా పుస్తకాలు, ప్రకటన గ్రంథం అయితే కనుక కేవలం సేవకులకి. ఎందుకంటే నేను నమ్ముకుని ఒక సంఘం ఉంది. దేవుడైతే కనుక తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని మీ చేతిలో పెట్టాడు. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి కొనుక్కున్న సంఘం అది. ఆ రక్తమిచ్చి సంఘాన్ని అయితే కనుక మీకు చేతికిస్తే ఈరోజు మీరు దాన్ని ఎలా నడిపిస్తున్నారు? మీరు నడపాలనుకుంటే కనుక ముందు మీరైతే కనుక మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా అన్ని విధాలుగా మీరైతే ఆరోగ్యకరంగా ఉండాలి కదా. ఒక బస్సు నడపాలనుకుంటే కనుక వాళ్ళకి టెస్టులు ఉంటాయి, తెలుసా మీకు ఆ సంగతి? కంటి చూపు సరిగా ఉందా, ఫిజికల్ ఫిట్నెస్ సరిగా ఉందా, మెంటల్గా వీడైతే కనుక స్ట్రెయిన్ అని ఫీల్ అవుతున్నారు. ఇన్ని చూసిన తర్వాతే ఓ బస్సును చేతిలో పెడతారు. ఒక విమానం నడిపే పైలట్లకి అయితే కనుక ఎన్ని పరీక్షలు ఉంటాయి మీకు తెలుసా? ఓ ట్రైన్ నడిపే లోకో పైలట్కి అయితే కనుక ఎన్ని పరీక్షలు పెడతారో తెలుసా? మరో సంఘాన్ని నడిపించాలనుకుంటే కనుక మీకు ఎన్ని పరీక్షలు ఉంటాయి? దేవుడు మిమ్మల్ని అనుక్షణము పరిశీలిస్తున్న సంగతి మీకు అర్థమవుతుందా? మళ్ళీ అన్నీ కూడా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు. ఈ మైక్ నాకు ఇచ్చే ముందు నన్ను పరీక్షించకుండా ఈ మైక్ నాకు ఇచ్చాను మీరు అనుకుంటున్నారా? ఇక్కడ నన్ను నుంచే పెట్టే ముందైతే కనుక అన్ని విధాలుగా నేను పరీక్షించుకుని ఇక్కడికి వచ్చాను మాత్రం అనుకోవద్దండి. మీరందరూ ఇక్కడ కూర్చుని అయితే కనుక నేనేదో చెప్తాను ఉద్దేశంతో మీరైతే కనుక ఆతృతగా ఎదురు చూస్తుంటే, ఒకవేళ కనుక నేను ఏదన్నా ఒకవేళ కనుక పొరపాటు మాట మాట్లాడి దేవునికి విరోధమైన సంగతిని కనుక నేను చెప్తున్నట్టయితే కనుక నేను చెప్తున్న మాట మీద నమ్మకంతో అది విని నిజమనుకుని నమ్మి మీరు కూడా అదే ఫాలో అయిపోతారు. నా మాట కనుక చెడిపోయింది అనుకుంటే ఇక్కడ కూర్చుని మీరందరూ చెడిపోతారు. మీరందరి మీద కనుక దేవునికి ప్రేమ ఉందనుకుంటే మీరు చెడిపోకుండానట్లుగా నన్ను సరిచేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? మాట అర్థమైతే మీ గురించి కాదు, నా గురించి అని మీరు అనుకోవద్దండి. మిమ్మల్ని బట్టి మీకైతే కనుక నష్టము కష్టం కలగకుండా కోసం నన్ను సరిచేసే పూజ అయితే కనుక దేవుడు తీసుకుంటాడు. ఈరోజు మీ సంఘం అయితే కనుక ఒకవేళ కనుక దేవుని దృష్టిలో హితంగా ఉందనుకుంటే ఆ సంఘం యొక్క క్షేమం కోసం దేవుడు మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు, మిమ్మల్ని అయితే కనుక పరిశోధిస్తున్నాడు, మిమ్మల్ని సరి చేస్తున్నాడన్న సంగతి మీకు తెలుసా? మీరు మారు మనసు పొందమని మీకు చెప్తాడు సీక్రెట్. మీకే తెలుసా సంగతి ఎక్కడ పొరపాటు అయిందన్న సంగతి, మీ ప్రేమను ఎందుకు పోగొట్టుకున్నారన్న సంగతి తెలుసు. అందుకు ఇంతకుముందు మత్తయి సువార్త మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మీ ప్రేమ కూడా అంతేనండి. ఒకప్పుడు మీరు ఎంతమందిని అయితే ప్రేమించారు, ఎవరెవరినైతే కనుక మీరు గుండెలు హత్తుకున్న వాళ్ళు ఉన్నారో ఈరోజు వాళ్ళైతే కనుక మీరు చూసి చూడనట్టు కుదిలేస్తున్నారు తెలుసా? ఒకప్పుడు వాళ్ళ మీద ఎంతో ప్రేమ చూపించారు మీరు, వారే మీరు వారే అనుకునేంత వరకు, కుటుంబీకుల కంటే ఎక్కువగా, రక్త సంబంధికుల కంటే ఎక్కువగా ఈరోజు మీరు చాలామంది అయితే కనుక సహవాసం చేశారు.
వాళ్ళ బంధువులు కాకపోయినా మీ వాళ్ళు కాకపోయినప్పుడు కూడా నిజంగానే రక్తం పంచిపుచ్చుకున్న అన్నదమ్ములాగా ఎత్తుకుని వారిని చూసిన వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజు అయితే కనుక కొంతమందిని చూసిచున్నట్టుగా తెలిసి కూడా వారు బాధలో ఉన్నారన్నా పట్టించుకోవట్లేదు, వాళ్ళు సంతోషంలో ఉన్నారన్నా పట్టించుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద మీకు ఏమీ లేకుండా పోయింది? ప్రేమ. ఎందుకు పోతుంది ప్రేమ? అక్రమం అన్నారు. ఏంటి అక్రమం? ఏంటి అక్రమం? అంటే క్రమం లేకపోవడం, డిసిప్లిన్, ఇండిసిప్లిన్ అంటారు. అంతే. ఇక్కడ చెప్పేటప్పటికి డిసిప్లినే, దానికి ఒక మాట ఎక్స్ట్రా జోడిస్తే చాలు. క్రమం బదులు అక్రమము అంటే కనుక క్రమము కాని దానినే అక్రమం అంటారు. ఏంటి క్రమం? ఏంటి క్రమము కాకపోవటం? ఏంటి దేవుని సన్నిధిలో క్రమం? ఏంటి? సహోదరులు ఐకమత్యము కలిగిండుట ఎంత మేలు, ఎంత మనోహరం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఎవరిని తిట్టాలనుకోవట్లేదు. మీరందరూ నాకు ఇష్టం, మీ పేరు నాకు తెలియదు. కానీ దేవుని పక్షంగా ఆలోచిస్తే కనుక ఆత్మీయంగా మీరందరూ కూడా నా తోబుట్టులే. ఏదో ఒక రోజు మనందరం కూడా ఇక్కడ కాదు మనం ఉండాల్సిందే. ఇది ఎక్కడైతే కనుక వేడిగా ఉండి వేసవకాలంలో చెమటలు పడుతుందేమో, కానీ ఒకరోజు మనందరం కూడా ఎక్కడ ఉండబోతున్నామో తెలుసా? ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండబోయేవాళ్ళం. సో ఆ మహాలోకం కోసం ఎదురు చూసే మనమందరము కూడా ఏదైనా ఒంట్లో కనుక సరిగా బాగోపోతే డాక్టర్ దగ్గరికి ఎలాగైతే కనుక పరిశీలన చేసుకుని కడిగించుకుంటామో, ఒంటి మీద బురద పడితే కనుక బాత్రూమ్కి వెళ్ళి ఎలాగైతే కనుక సబ్బెట్టి కడుక్కుంటామో, అలాగే దేవుని సన్నిధికి వచ్చేప్పుడు కూడా దానిని అలాగే చూసుకోండి, కడుక్కోండి. తప్పుంటే కనుక చూసుకోండి. నేను తప్పు చేశాను అనుకుంటే మీరు సరి చేసుకోండి. లేదు మీ దగ్గర ఉన్న వాళ్ళు కనుక తప్పు చేస్తాను అనుకుంటే కనుక సరి చేసేయండి. దేవునికి నచ్చనిది మనం ఏది చేసినప్పటికీ రేపటి దినాన ఆ దేవుని సన్నిధిలో మనం ఉండబోలేకపోతున్నాం. మనం ఉండటానికి అవకాశం ఉండదో, ఉండలేని వారంగా మారిపోతాం. ఇంతకు ఇప్పుడు ఏముంది మనలో లోపం అన్నప్పుడు ఇక్కడ చెప్తున్నమాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మీరు మంచివాళ్ళు, కానీ మీ ప్రేమ చచ్చిపోయింది. మీ ప్రేమ చనిపోయింది. కారణం ఏంటంటే కనుక ఈరోజు మొదటున్న ఆసక్తి, ఆలోచన, ఆ ప్యాషన్ ఈరోజు మన దగ్గర లేదు. సరేండి వాళ్ళు ఇదే చేస్తారులేండి, వాళ్ళు చేస్తున్నారు కదా, పోనండి మనం కూర్చుందాం కదా. ఒకప్పుడు మనమే వెళ్ళి చొరబడి చేసిన కొన్ని పనులు ఈరోజైతే కనుక ఎవరో చేస్తుంటే కనుక మనం కూర్చుండిపోతున్నాం తప్ప అందులో పాల్పంచలేకపోతున్నాం. ఇందులో వయసుకు సంబంధించింది కాదండి, ఓపిక లేకపోవడం కాదు. ముందు మనసులో కనుక ఆ ఆలోచన ఉంటే కనుక మనం ఎప్పటికీ మనం ఆరోగ్యవంతులుగానే ఉంటామండి. ఎక్కడ మిస్ అయింది అనుకున్నప్పుడైతే కనుక ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆ సంఘాన్ని కూడా ఒక దరిద్రం ఒకటి పట్టుకుంది అంటాడు, జబ్బు. ఏమి ఆ దరిద్రం అనుకున్నప్పుడు పాస్టర్ గారు బాధ అంటే చెప్తున్నాడు. చూడండి అక్కడ 6వ వచనం, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనం. దుర్బోధల దగ్గరికి వచ్చేటప్పుడు మొదటి దుర్బోధ ఏంటా? దుర్బోధ నీకోలాయితల దుర్బోధ. ఏంటా నీకోలాయితలు అనుకున్నప్పుడు అక్కడ చూడండి, అయితే నీ ఒకటి నీలో ఉన్నది, నీకోలాయితల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఏం ద్వేషిస్తున్నాడు ఈయన? అంతకుముందు కూడా మీరు చదివారు కదా, దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయ్యే దొంగ అపోస్తులుగా ఎవరైతే చాలామంది ఎడుతున్నారో వారిని గుర్తించే తెగనికి పని చేస్తున్నావు, నా దుష్టులను అయితే నువ్వు దగ్గరికి రానివ్వకుండా చూస్తున్నావు అన్నాడు. ఈ నీకోలాయితలు అనుకున్నవాడు దొంగ అపోస్తుల రూపంలో వచ్చారట. వాళ్ళు అపోస్తులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళైతే కనుక అపోస్తులుగా చాలామంది అవుతున్నారు. మా యొద్ద నుండి అక్కడ పలికినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక చదువుతున్నప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, కొంతమంది మేమేదో చెప్పినట్టుగా మేమేదో పంపినట్టుగా కొంతమంది మీ యొద్దకు వస్తున్నారట. వాళ్ళైతే కనుక మేము పంపిన వారు కారు, వాళ్ళు పంపిన వారు కారు. ఎలాంటి వారు అనుకున్నప్పుడు ఒకసారి ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు గారు ఎందుకు ఆ బాధ చెప్తున్నాడో ఆ మాటను ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించండి. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేని కొరకు అన్నప్పుడైతే కనుక రీజన్ ఎందుకు మనం సంతోషించాలి అంటే కనుక ఒకటే సంతోషం. ఎందుకు సంతోషించాలి? ఎండ బాగా కాసి చెమట పడుతుందనా? నిద్ర వచ్చేస్తున్నప్పుడు కూడా ఓపికగా అయితే కనుక కళ్ళు తెరుచుకుని చూస్తున్నందుకు సంతోషపడదామా? మనకున్న ఆనందం, ఎలాంటి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా సహనంతో ఎందుకున్నాం అనుకుంటే కనుక మనకున్న ఏకైక కారణం ఏంటి తెలుసా? మనమందరం కూడా ప్రస్తుతం ఎక్కడున్నాం? ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం. మీరు ఎందుకు ఆనందిస్తున్నారు అనుకుంటే ఇప్పుడు కనుక ఆయన చెప్తాడు, ఆనందించమని చెప్పన్నాడు. మెట్టుకు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. 3 మాటలు చెప్పాడు. మొదటి ఏంటంట? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, ద ఫస్ట్ వన్. రెండవది ఏం చేస్తాయా కుక్కలు? ఛాదన ఆచరించు వారి విషయం. ఛాదన అంటే కనుక డివిజన్ ఇంగ్లీష్లో. ఒకవేళ తెలుగులో ఛాదన మీకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో డివిజన్ అంటే తెలుసా? డివిజన్ అంటే విభాగించడం, విడిపోవటం అని అర్థం.
ఈ విభాగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విభజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి విషయమే జాగ్రత్తగా ఉండండి. మూడోది, దుష్టులైన పనివారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎఫెసు సంఘంలో అయితే కనుక ఈ దుష్టులు ప్రవేశించి వాళ్ళు ఏం చేస్తున్నారట? ఛాదన ఆచరిస్తున్నారు. లేకపోతే కనుక వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటే కనుక కుక్కల్లా ప్రవర్తిస్తున్నారు. కుక్కలు అంటే కనుక మీకు వెంటనే గుర్తు రావాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ దేవుడైతే కనుక ఒక మంచి మాట చెప్పాడు. ఎవరి గురించో కాదు, సేవకుల గురించి చెప్పాడు. కాపరులు, మీ కాపరులు ఎలాంటి వారు? 56వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రకారం మీ కాపరులు అంటే కనుక మనం ఎవరు? చదవండి బాబు, నేను చెప్తే కనుక మళ్ళీ గురించి పాస్టర్ గారు మమ్మల్ని తిడుతున్నారు అనుకుంటారు కదా. ఎందుకు ఆ గొడవ? ఎందుకు యెషయా గారి మీద తోసేద్దాం ఆ గొడవ అంతా కూడా. యెషయా గారు మనల గురించి ఏం చెప్తున్నారో, నేను కాకుండా యెషయా గారు ఏం చెప్తారో. 10వ వచనం, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కుక్క యొక్క డ్యూటీ ఏంటి? అది యాక్చువల్ కుక్కకి ఏ పని రాదండి. కుక్క ఈ సృష్టిలో కనుక పని లేని, పని చేత కానీ పని ఏదైనా జీవి ఉందనుకుంటే కనుక దానికి ఒకటే అదేంటంటే కుక్క. దానికి ఏ పని రాదండి. ఎందుకు పనికి రాదు? చచ్చిపోయినా కానీ ఎవడో తినకూడదు తింటాం. ఓ గొర్రె మేక అయితే కనుక దాన్ని తినేవాళ్ళు ఉంటారు. చనిపోయినా కానీ పర్వాలేదు, దాని విలువ దాందే కోసుకు తినేస్తారు. కుక్కకి ఏ విలువ లేదు. అందుకని కుక్కల విలువను కూడా దేవుని సన్నిధికి తీసుకురావద్దని చెప్పాడు. పడుపు సొమ్ము, కుక్క విలువ దేవుని సన్నిధిలో అంగీకరించడానికి. ఎవరైనా వ్యభిచారం చేసి పడుపు వృత్తి చేసి సంపాదించిన సొమ్మును కూడా దేవునికి ఇవ్వటం కుదరదు. రెండోది, కుక్కకు విలువ కట్టి ఆ విలువని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేయటం కూడా కుదరదు. ఈ రెండూ కూడా దేవుని సన్నిధిలో అసహ్యం. కుక్క అంటే అది. ఎవరైనా కుక్క ప్రేమికులు ఉంటే కనుక ఫీల్ అవ్వకండి, మీ అభిప్రాయాలు మీవి, కానీ దేవుని అభిప్రాయం అయితే కనుక అది. సో వారందరూ కూడా మూగ కుక్కలు, మొరగలేరు. కుక్క మొరగకపోతే ఏమన్నా ప్రయోజనమా? సేవకుడు అనుకున్నవాడు తప్పు చేస్తున్నవాడిని చూసి హెచ్చరించకపోతే కనుక ఏమన్నా ప్రయోజనమా? నీ కళ్ళ ముందే తప్పు జరుగుతుంటే కనుక చూస్తూ ఉండిపోవటం ఏమన్నా ప్రయోజనమా? జరగరానివి ఒక విధంగా దేవునికి విరోధ కార్యక్రమాలు మీ సంఘంలో జరుగుతుంటే కనుక చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే కనుక ఏమన్నా ప్రయోజనమా? మీ వల్ల ఏంటి ప్రయోజనం? మీ వల్ల ఏంటి ప్రయోజనం? నీ కళ్ళ ముందే దేవుని నామానికి అవమానం జరుగుతుందని నువ్వు చూస్తూ కూర్చుంటే కనుక ఏంటి? దావీదు కళ్ళ ముందు దుష్టుడు అనుకున్న గొలియాతు అయితే కనుక విర్రవిగా మాట్లాడుతున్నాడు. దావీదు ఒంట్లో ఉన్న రోషం దాన్ని తట్టుకోలేకపోయింది. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఇది ఆయన నోట వచ్చిన మాట. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు. వీడు ఇశ్రాయేలుని కాదు తిట్టేది, ఇశ్రాయేలు నమ్ముకున్న ఆ దేవుడైన యెహోవానైతే ఇతను తిడుతున్నాడు అనే ఉద్దేశంతో రోషంతో అతను వెళ్ళాడు. ఈరోజు మన కళ్ళ ముందే క్రీస్తు ప్రభువాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కనుక పేరు పెట్టారండి, యేసురెడ్డి. తెలుసా మీకు సంగీతం? మా వాళ్ళు మా ఏరియాలో అయితే కనుక మీ యేసురెడ్డి ఓడిపోయాడు కదా, మీ యేసురెడ్డి ఓడిపోయాడు కదండి. జగన్ గారు ఓడిపోయారు, అయ్యింది వచ్చేది రాజకీయం, గెలవచ్చు ఓడిపోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళకున్న రాజకీయ కారణాలు. కానీ ఈరోజు అయితే కనుక దాన్ని అడ్డం పెట్టుకుని ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఒరే మీ యేసురెడ్డి ఓడిపోయాడురా, మీ యేసురెడ్డి ఓడిపోయాడుగా, ఇంకా మీ ఆటలు చల్లవు ఎక్కడ అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే క్రైస్తవం వచ్చిందా? అప్పుడే మనం సంఘాలను కట్టామా? అప్పుడే ఈ దేశంలో సువార్త ప్రారంభమైందా? అప్పుడే మనం మందిరాలు కట్టుకున్నామా? నిన్నగాక మొన్న వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆయనే సువార్త అన్నట్టుకైతే కనుక ఈరోజు అవహేళన చేస్తే కనుక ఏమవుతుంది? చాలా ఇబ్బంది పడుతున్నాను. అక్కడైతే కనుక పలికేటప్పుడు కొంతమంది పలికేది రోషన్ రాదా, ఏంటి ప్రభు అలా జరిగింది అనిపించదా? ఏమో ఆయనకున్న కారణాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనుకుంటే కనుక ఆయన కేవలం యేసు ప్రభుని నమ్ముకున్నాను కూడా నేను ఖచ్చితంగా చెప్పలేనండి. ఎందుకంటే ఆయన అయితే కనుక శారదాపీఠానికి వెళ్ళైతే కనుక యాగం కూడా చేశాడు కదా. ఆయన యాగాలు యజ్ఞాలు కూడా చేస్తున్నారు, తిరుపతి దేవుని దర్శనానికి వెళుతున్నారు. ఆయన ఒకటి యేసురెడ్డి ఎలా అవుతాడు? ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ చాలా ఉన్నాయండి. కాకపోతే నేను యేసుని నమ్ముకుంటున్నాడు కనుక, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు కనుక మనకు కొంచెం ధైర్యం. ఏదో మహాత్మా గాంధీ అయితే కనుక యేసు ప్రభుని ఇలా చెప్పాడు, లేకపోతే కనుక ఆయన అయితే కనుక రాజా రామ్మోహన్ రావు అయితే కనుక యేసు ప్రభుని ఈ విధంగా అన్నాడు, వివేకానందుడు అయితే ఇలా అన్నాడని మనం ఎలా కొటేషన్లు తీసుకోవట్లేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రార్థన చేసుకుంటానని చెప్తే మనం కూడా తీసుకున్నాం. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీ యేసురెడ్డి ఓడిపోయాడు కదా అని బాధ అనిపిస్తుందండి. దానికి ఎలా కౌంటర్ చేయాలి? వారికి సమాధానం చెప్పాలా, మౌనం ఉండిపోవాలా? దేవుడిచ్చే సమాధానం కోసం ఓపిక ఎదురు చూడాలా? ఏం చేద్దాం? ఇప్పుడు రాజకీయ పార్టీ చంద్రబాబు గారు అంటే మనకేమీ శత్రువేం కాదు కదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచిడు కాకుండా పోలేదని కాదు, అందరూ ఒకటే. అందరూ కూడా ఏది జరిగినప్పుడు కూడా వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటారే తప్ప సువార్త పనిలో వాళ్ళు పాల్పంచుకుంటారా ఏంటి? మరి యేసు ప్రభు పని వాళ్ళు ఏం చేయరు కదా. కానీ వాళ్ళైతే కనుక వాళ్ళకున్న రాజకీయ కారణాలు బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేటప్పుడైతే కనుక మీరందరూ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మూగ కుక్కల్లాగా మనం మౌనం ఉండిపోతున్నామా? కనీసం మురిగే కుక్కనే అని కనీసం మొరగటన్నా మురుగుతున్నామా?
దూరం కూడా మరుగుతుంది, కుక్క దగ్గరికి కూడా రాదండి. దూరం నుంచి బావు 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 అంటే ఎందుకంటే చాలా పిరికిది. సృష్టిలో ఉన్న జీవుల్లో అత్యంత పిరికి జంతువు ఏంటి తెలుసు కదా మీకు సంగతి. అందుకనే కుక్క జాగ్రత్తగా ఎందుకు వాడతారనుకున్నారు? ఏ చిన్న అలికిడి జరిగినప్పుడు కూడా, గాలిలో ఏదైనా శబ్దంలో తేడా వచ్చినప్పుడు కూడా బావు అని మొరికేస్తుందండి. మనిషికి కావాల్సింది అదే. ఎవరైనా అనుకోని వ్యక్తి ఎవరైనా వచ్చారనుకుంటే, అలికిడి తగిలిన, నీడ వచ్చినా, చిన్న శబ్దం వచ్చినా కానీ అది శబ్దాన్ని బట్టి మనకైతే ఇమ్మీడియట్గా అటెన్షన్ ఇవ్వడం కోసం కుక్కను పెంచుకుంటాం మనం. కానీ ఆ కుక్కే మరగకపోతే ప్రయోజనం ఏంటి? కుక్కే మరగకపోతే కనుక ప్రయోజనం ఏంటి? మీరు మోగ కుక్కలో మరగలేరు, పోలేండి, పోతే పోయింది అనుకుంటారా? తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడండి, వాళ్ళు కలవరించు పండుకున్న వారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడను, వాటికి ఎంత తినను తృప్తి. నిజమేనా? మనల్ని ఏమని సంబోధించారు అనుకుంటున్నారు? తిండి కోసం కక్కుర్తి పడేవాళ్ళని. తిండి అంటే కనుక భోజనం గురించి కాదండి, దయచేసి మరొకలా అనుకోకండి. తిండి అంటే కనుక ఈరోజు అసలు తిండి ఏంటి? ఎంత సంపాదించినా తృప్తి లేని కుక్కలు ఉన్నాయండి ఈరోజు. ఎంత తిని ఎంత సంపాదించినా ఇంకా తృప్తి లేదు, వాళ్ళకి ఇంకా కావాలి సంథింగ్. ఈరోజు లోకానికి వీళ్ళకి సంబంధం ఏంటో తెలియట్లేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు తెలియకుండా దాన్ని సంపాదించినందుకు గాను తమను తామే పొడుచుకుని చచ్చిపోయారు. ఓ ఇస్కరియోతు ఏదో ఉరిపెట్టుకు చచ్చిపోయాడు. గెహాజీ అయితే కనుక కుష్ఠరోగం వచ్చి పోయాడు. ఒక బిలాం అయితే కనుక కత్తి చేత నరకబడ్డారు. వీళ్ళందరూ ప్రవక్తలే. కానీ డబ్బు కోసం కక్కుర్తి పడినందుకైతే కనుక అర్ధాంతరంగా తమ ప్రాణాలని నీచంగా వదిలేసుకున్నారు వాళ్ళు. ఈరోజు మన దగ్గరికి వస్తే కన్నాడు వాళ్ళు కూడా అంతేనా? కుక్కలుగా మనమైతే కనుక ఆశపడుతున్నామా? తిండికి ఆతురపడే కుక్కతో నేను సమానమా? ప్రాణం పెట్టే గొర్రెనా, లేకపోతే కనుక తిండికి ఆతురపడే కుక్కనా? ఓ సేవకుని ఎవరన్నా కుక్క అని సంబోధిస్తే కనుక మనం చూస్తూ ఉండిపోయామనుకుంటే నిజంగా మనకు రోషం ఉందా లేదా? తప్పు కనుక ఒకరికి కనుక సేవకుడు చేస్తే కనుక సేవకుని ఖండించండి. సేవకుడు తప్పు చేయకుండా యథార్థంగా ఉన్నప్పటికీ బయటలో కుక్క ఎవరన్నా మురిగారు అనుకుంటే కనుక ఆ కుక్కకైతే కనుక తెలియని విధంగా సమాధానం చెప్పాలి. తప్పు మనలో ఉంటే మనల్ని ఖండించండి. సేవకులే తప్పు చేస్తుంటే కనుక అయ్యా మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు చేయటం వల్ల మీ ఒక్కరికే కాదు, ఇది ఎవరికి వస్తుంది నష్టం? ఎవరో ఒక పాస్టర్ గారు కనుక తప్పు చేస్తే కనుక నింద ఎవరి మీదకి వెళ్ళిపోతుంది ఈరోజు. దేవునికి చివరికైతే కనుక సాటి సేవకులను కూడా మనకు కలగట్లా. నేనేదో చేస్తానండి తప్పు, నా ఇష్టమేనంటే కుదురుతుందా? నేను దేవుని పేరు చెప్పుకుని చేసినందుకు గాను మరి దేవుని మీద ఆధారపడిన మీకైతే కనుక అవమానం కలగట్లా. నన్ను బట్టి మిమ్మల్ని అందరూ దూషించే పరిస్థితి వస్తుంది కనుక మరి నన్ను తప్పు పట్టినప్పుడు నేనేదైనా తప్పు చేస్తే కనుక నన్ను ఖండించాలా వద్దా? ఈరోజు ఎవరైనా మాట్లాడుతున్నామా? ఏనంటే కనుక దేవుడు చూసుకుంటాడండి. దేవుడు చూసుకుంటాడు, సువార్త మాత్రం దేవుడు చేయలేడా? మధ్యలో మీరెందుకో? దేవుడు సువార్త చేసుకోలేడా? నోవు కాలంలో అయితే కనుక సువార్త ఎవరు చేశారట? యేసుప్రభు ఆత్మరూపంగా వెళ్ళి సువార్త చేశారని ఉంది. ఇప్పుడు చేయడేంటి? ఇప్పుడు చేసుకోలేనా? మధ్యలో మీరెందుకు? దేవుడే చూసుకునేటట్టయితే మీరెందుకు? దేవుడు చేసిన కాలం ఉంది, లేదా ధర్మశాస్త్రం చేసిన కాలం ఉంది, అపోస్తలులు ప్రవక్తలు చేసిన కాలం ఉంది. ఇగో ఈరోజైతే కనుక మన ద్వారా జరిగించాలని దేవుడు కోరుకున్నాడు కదా. అవకాశం మనకి ఇచ్చాడు కనుక ఈరోజు మనం చేయటం గతి లేక కాదండి, అదొక అదృష్టం. ఆయన కాడిని మన భుజాన మూసుకోవటం అదృష్టం కనుక. ఇది మనం ఎలా చేస్తున్నాం? ప్యాషన్తో చేస్తున్నామా, తెలివి తక్కువతో చేస్తున్నామా? వారు మూగ కుక్కలు, వారు ఏం చేస్తున్నారట? మొరగలేరు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిన్నను వాటికి తృప్తి లేదు. వారి కాపరులు అట్టివారే, వారందరూ తమకిష్టమైన మార్గమును పోతారు. ఇలాగే ఉందా? మీ దారి మీది, నా దారి నాదా. ఈరోజు ఇక్కడ కూర్చొని మనందరం అలాగే ఉన్నామని తెలుసా? కాకపోతే మనకు అర్థం కానట్టుగా నటిస్తాం అంతేనండి. తెలివైన మనిషికి ఉన్న తెలివైన తెలుసా? డేవిడ్ గారండి చాలా మంచోడండి, చాలా గొప్ప మంచి స్పీకర్ అండి. ఆయన కూడా ఉండటానికి కూడా చాలా బాగుంటుంది అన్న అనుకోండి. దూరంగా ఎవరంటే ఏంటి బ్రదర్ ఏంటి అన్నట్టున్నారేంటి? వినపడిపోద్దండి నాకు. అది నన్ను మెచ్చుకున్నారు కదా. ఆ డేవిడ్ ఉన్నాడు చూశారు బాబాయ్, వాడంత ఎదవని ఇంకా ప్రపంచంలో చూడలేదండి. బాబాయ్ ఇంత ఎదవేంటండి బాబు అన్నారు. ఆయన అంటున్నాడు నాకు ఏంటి పాస్టర్ గారు ఎక్కడి వచ్చారు ఏంటి? నాకు అసలు వినపడలేదు ఏమీని. నన్ను కుక్క అని దేవుడు సంబోధిస్తుంటే నాకు వినపట్లేదా? నేను చేసే పని అయితే కనుక నాకు అర్థం కావట్లేదా? పక్కన వాళ్ళు తిడుతున్నారండి. కట్టుకున్న భార్య కూడా చాలామంది డైరెక్ట్గా చెప్తున్నారు, కనుక్కున్న పిల్లలు కూడా తప్పు చెప్తున్నారు, మీరు చేసేది కరెక్ట్ కాదు. మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామందిని గద్దిస్తున్నారు. సాటి సేవకులు కూడా అయ్యగారు ఇది కరెక్ట్ కాదు, మీరు దేవుని సేవకులు కనుక ఇలా చేయొద్దని చెప్తే కనుక అందరూ ఏమన్నా తెలుసా? నా ఇష్టం నాది, నా మార్గం నాది, మీ మార్గం మీది, నా డినామినేషన్ నాది, మీ డినామినేషన్ మీది, మీ సిద్ధాంతం మీది, నా సిద్ధాంతం నాది. ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి యేసు ప్రభుకి? దేవుని రాజ్య సువార్త అనుకున్నప్పుడు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ? దొంగ అపోస్తులు అంటే ఏంటి తెలుసా? నికోలాయితులు అంటే ఏంటి తెలుసా? పోయిన వారం కూడా మీకైతే చెప్పాను.
విభజన కలిగించటం, సువార్తలో విభజన కలిగించేవాళ్ళు, విశ్వాసంలో విభజన కలిగించేవాళ్ళు. ఈరోజు రాజస్వార్త పరిచర్య నెరవేర్పులో కూడా విభజన కలిగించాడు. మీరు వేరేంటి, మీ డినామినేషన్ వేరేంటి, మీ డినామినేషనే మీ దేవుడా? దేవుడు ఒక్కడే అని చెప్పి కూడా మీరు వేరే అనుకుంటే మిమ్మల్ని ఏమనాలి?